जय गुरुदेव। ब्रह्मर्षि पत्री जी ధన్యవాదాలు. అట్లాగే సదానంద యోగి గారికి కూడా శతకోటి పాదాభివందనాలు తెలుపుకుందాం. మరి మాస్టర్స్ అందరికి కూడా పాదాభివందనాలు. మనం ధర్మం శరణం గచ్చామి నుండి ఇప్పటి వరకు ఒక 9 ధర్మాల గురించి తెలుసుకున్నాం. సో అది మొట్టమొదటిది ధర్మం, రెండవది స్వధర్మం, మూడవది సృష్టి ధర్మం, దేహధర్మం, గృహస్థ ధర్మం, సంఘ ధర్మం, వృత్తి ధర్మం, ఆర్థిక ధర్మం, దాన ధర్మం. ఇది 9 రకాలుగా మనం ధర్మాల గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రతిదీ మనం ధర్మంగా ఉంటుంది, ఇది నా ధర్మము, ఇది నీ ధర్మం అనుకుంటూ ఉంటాం. బట్ దాని యొక్క క్లారిటీ మనకు తెలిస్తే మన జీవన విధానం మారిపోతుంది. సో ఇప్పుడు మనం విద్యాధర్మం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ నాకు అంతా తెలుసు అని నేను చెప్పడానికి లేదు. నేను తెలుసుకున్న కొంత, మహాత్ములు చెప్పిన కొంత, పత్రికారు చెప్పిన దాన్ని కొంత తీసుకొని, నా అనుభవపూర్వకంగా ఉన్నవి కొంత తీసుకొని మీకు చెప్తూ ఉన్నాను. సో ఇక్కడ విద్యాధర్మం, విద్య అంటే దాన్ని మన ప్రాపంచిక భాషలో చదువు అంటాం. చదువు అంటే అక్షర జ్ఞానాన్ని చదువు అనుకుంటున్నాం మనం. ఓకే. సో ప్రపంచంలో చదువు వచ్చిన వారు, చదువు రానివారు 2 రకాలుగా ఉన్నారు. సో ఇక్కడ విద్యను ఆర్జించిన వారు చాలా తక్కువే, విద్యను బోధించేవారు కూడా తక్కువే. కానీ అవిద్యలో విర్రవేగేవారు చాలా ఎక్కువగా ఉంటారు. అవిద్యను అంతమొందించడమే విద్యాధర్మం. ఇక్కడ మనకు ప్రాపంచికంగా అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అని 2 రకాలు ఉంటారు. అక్షరాస్యులు అంటే ఇక్కడ మన ప్రభుత్వ ప్రకారం సంతకం చేయడానికి వస్తే చిన్న చిన్న పదాలు చదువుతూ చిన్న సెంటెన్సులు చదివేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళంతా అక్షరాస్యులే. అది సో సంతకం కూడా చేయలేని వాళ్ళు నిరక్షరాస్యులు. కానీ ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం వల్ల, ఇతర యొక్క ఆర్గనైజేషన్ వల్ల ఈ అక్షరాస్యుల శాతం కొంచెం పెరుగుతూనే ఉంది. సో ఇక్కడ మనకు ఆధ్యాత్మికంగా వచ్చేటప్పటికి దీన్ని అక్షర జ్ఞానం అంటున్నాము. ఆధ్యాత్మికంగా వస్తే దీన్ని అక్షర జ్ఞానం కాదు, క్షరజ్ఞానమే. అంటే క్షరము అంటే నశించిపోయేది, అక్షరము అంటే ఎప్పుడూ ఉండేది, నిరంతరంగా ఉండేది, మనం పోయిన తర్వాత కూడా ఉండేది, అది నశించినది. దాన్ని అక్షర జ్ఞానం అంటాం. ఇప్పుడు వీధి బడికి వెళ్తుంటారు పిల్లలు, అట్లే కాన్వెంట్ స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఉంటారు, డిగ్రీ కాలేజీ వెళ్తున్న అబ్బాయిలు అమ్మాయిలు, మెడికల్ కాలేజీకి వెళ్తున్న రేపటి డాక్టర్సు, ఇంజనీరింగ్ చేస్తున్న కాబోయే ఇంజనీర్లు, వీళ్ళందరూ కూడా విద్యార్థులే, అంతే కదా. సో ఎవరైతే విద్యను నేర్చుకుంటున్నారో వాళ్ళంతా విద్యార్థులే. మన వరకు తెలిసినంత వరకు వీళ్ళంతా విద్యార్థులు, మనం విద్యార్థులు కాదనుకుంటాం. అంటే చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు విద్యార్థులు కారు అన్న భావన మనకుంటుంది. కానీ ఇది తప్పు. నిరంతరం ఆఖరి శ్వాస వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. మనం ఎప్పుడు కూడా నిత్య విద్యార్థులుగానే ఉండాలి. భూలోకం అనేది ఒక అద్భుత పాఠశాల అయితే అందులో మనం ఎప్పుడు నిత్య విద్యార్థులుగా ఉండాల్సిందే. సో ఈ నిత్య విద్యార్థులందరికీ కూడా మనకు వర్తిస్తుంది మనం చెప్పుకునేదంతా కూడా. సో ఇక్కడ నా చదువు అయిపోయింది, మేము పెద్దవాళ్ళు అయిపోయాం, పిల్లలు కన్నారు, మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, మాకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు. ఎప్పుడైతే మనం నేర్చుకోవడం ఆపేసామో సో ఆ రోజుకి అక్కడికి చనిపోయినట్లు లెక్క అని ఒక సూఫీ మాస్టర్ చెప్పారు. సో నిరంతరం మనం జీవిస్తూనే ఉండాల్సిందే. మనం జీవిస్తూ ఉండాల్సిందంటే నిరంతరం నేర్చుకుంటూ ఉండాల్సిందే. పత్రికారు ఆఖరి శ్వాస వరకు కూడా ఏదో ఒక పుస్తకం చదువుతుండేవాళ్ళు. సో చదివిన దాన్ని ఇతరులకు పంచుతూ ఉండేవారు. ఎందుకు? నేర్చుకోవడం ఆగిపోతే అక్కడికి మనం అయిపోయినట్లు లెక్క, ఆగిపోయినట్లు లెక్క, బ్రతుకుతున్నాం అంతే, జీవించడం లేదు. అందుకు ఆయన స్పష్టంగా చెప్పారు. రజనీష్ కూడా అలాగే చేసేవారు. మహాత్ములంతా కూడా ఏదో రకంగా నేర్చుకోవడానికి, నేర్పించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ మనం మన విద్యాధర్మం ఏంటంటే నిరంతరం నేర్చుకుంటూ ఉండాల్సిందే. అది
అట్లాగే కొందరికి విద్య ఎక్కువైతే అనేక డిగ్రీలు వస్తే వాళ్ళకి తెలియకనే నాకు ఇన్ని డిగ్రీలు వచ్చాయి, అంత వచ్చింది, ఇంత వచ్చింది, నా అంతటి వాళ్ళు లేదనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడైనా కొంచెం అట్లా తల మీద తడుముకొని చూడాలి, ఏమన్నా కొమ్ములు వస్తున్నాయా అనేది. చాలా అవసరం అది. లేదంటే అహం పెరిగి జీవితం నాశనం అయిపోతుంది అది. సో మన తలంతా సుజ్ఞానంతో నింపాలి, అది విద్యాధర్మం. స్కూల్లో మొదలుపెట్టినప్పటి నుంచి కాలేజీ చదువులు అంటే ఎల్కేజీ నుండి పీజీ వరకు తల్లిదండ్రుల నుంచి, టీచర్స్ నుంచి, బయట నుంచి ఒకటే మాట. దాంట్లో మనం కూడా ఉంటాం, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అని. విద్యార్థుల జీవితం ధ్యేయమంది అదే అని అంటుంటారు వాళ్ళు. ఇంకా అదే కరెక్ట్ అనుకుంటుంటారు. ఫస్ట్ ర్యాంక్ వస్తేనే భవిష్యత్తు ఉంటుంది, ఒకవేళ ఆ ర్యాంకు లేకపోతే భవిష్యత్తు లేదనుకుంటుంటారు. అది ఇలా వాళ్ళకు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా ఇంట్లో వాళ్ళ నుంచి, బయట వాళ్ళ నుంచి అనేక ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. అసలు ఇల్లు అనేది ఎట్లా ఉండాలి మనకు? ఇల్లు అనేది కేవలం ఆకలి తీర్చే భోజనశాలే కాదు, మరి సుఖాలనిచ్చే వసతి మాత్రమే కాదు, అది ధర్మాన్ని నేర్పించే పాఠశాల ఇల్లు అన్నది. సంసార యజ్ఞాన్ని చేయించే పర్ణశాల, అంతఃశక్తినిచ్చే ధ్యాన మందిరం, తానెవరో తెలిపే జ్ఞాన నిలయం అది. నిన్ను రక్షించే అమ్మ ఒడేది, మోక్షాన్నిచ్చే గర్భగుడి. అందుకే గృహస్థుడు మహారుషి. స్కూళ్ళలో కంటే ఇంట్లోనే నేర్పించడం బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఇంట్లో నేర్పించడం అనేది పక్కన పెట్టేస్తున్నాము. ఒకవేళ నేర్పించాలన్నా ఏం చేస్తున్నామంటే, వాడు ఎట్లా తిరిగి మా వాడు ఫస్ట్ క్లాస్ రావాలని చెప్పేసి ఒక క్లాస్లో 30 మంది ఉంటే వాడు క్లాస్ నుంచి ఇంటికి వస్తానే 30 మంది పేరెంట్స్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎవరు ఎగ్జామ్షన్ ఏం కాదు దీనికి, వాళ్ళ పక్కనే కూర్చొని వాళ్ళ తల తింటూ, వాళ్ళని ఆడుకొనివ్వకుండా, టీవీ చూడనివ్వకుండా, కొంతసేపు ట్యాబ్ చూస్తామంటే చూడనివ్వకుండా వాళ్ళను చాలా ఒత్తిడికి గురి చేస్తుంటారు. వారు నిజంగా అశక్తులు ఏం చేస్తారు, ఎక్కువ ఫోర్స్ చేస్తే ఏం చేస్తారు? సో తప్పనిసరిగా చదవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా కొందరు కొంచెం స్వేచ్ఛ ఇవ్వాలని పిల్లలకు తల్లిదండ్రులు కొంత గొప్ప మనసుతో జైల్లో ఖైదీలకు కొంత ఆట విడిపిస్తారు. కొంచెం అలా తిరిగి రండి అని చెప్పేసి లోపలే జైలులో నుంచి ఒక గ్రౌండ్లోకి వదులుతారు, అలా తిరిగి రండి. అట్లా పిల్లలకు కూడా ఒక అరగంట గంట టైం ఇచ్చి మీరు ఏది కావాలంటే అది ఆడుకోండి అని చెప్పేసి గంట అయితేనే బెల్లు కొట్టినట్టు మళ్ళీ వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ కొడుతూ ఉంటారు. సో అంత నిర్బంధ విద్య ఉండకూడదు. ఎందుకంటే విద్య యొక్క ప్రాముఖ్యతను మొట్టమొదట మనం తెలియజెప్పాలి వాళ్ళకు, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియజెప్పాలి. మనకంటే గొప్పవారు ఎలా గొప్పవారు అయ్యారు అన్నది తెలియాలి. వీళ్ళకన్నీ మనము అన్నీ అమర్చి పెడుతున్నాం వాళ్ళకు. వాళ్ళు చదువుతుంటే నోట్లో ముద్దలు పెడుతున్నాం. అందువల్ల వాళ్ళకి కష్టం విలువ తెలియదు, విద్య విలువ తెలియదు. విద్య లేని వాళ్ళు విద్య కోసం ఎన్నెన్ని కష్టాలు పడ్డారో అనేది తెలియజేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో అది మనం చెప్పడం లేదు పిల్లలకు. ఎప్పుడైతే అది చెప్పలేదో వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళ చదువంతా దేనికోసం చదువుతున్నారు? తల్లిదండ్రుల కోసము, లేదా విద్యార్థుల ఉపాధ్యాయులు వాళ్లకు దృష్టిలో మంచిగా ఉండాలని కోసము వాళ్ళు చదవడం మొదలు పెడతారు ఆ ఒత్తిడిలోనే. సో నిజంగా వాళ్ళలో ఆ సృజనాత్మకత వెళ్ళిపోతుంది. ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆ ఎగ్జామ్స్ అంటేనే కొందరు బాగా చదివే వాళ్ళు కూడా మర్చిపోతారు, ఇంకొందరికి జ్వరాలు వచ్చేస్తాయి. ఇది మన తప్పు అని భావించడంలే మనకు. ఎందుకు వాడికి అంత ఒత్తిడి పెట్టామన్నది. వాడికి ఏ విద్య ఇష్టం ఉందో, లేదా దేంట్లో ఇష్టం ఉందో, ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉందో అనేది మనం తెలియజెప్పాలి. దానికి ఇంట్రెస్ట్ లేని దానికి ఎందుకు ఇంట్రెస్ట్ లేదని కారణం అడగాలి. దాని తగ్గట్టుగా ప్రోత్సాహం ఇవ్వాలి. అది చేస్తున్నామా లేదని మనం చూడాలి. తీరా ఎగ్జామ్స్ టైం వచ్చేటప్పటికి ఏం జరుగుతోంది అంటే వాళ్ళకి జ్వరం రావడం జరుగుతోంది. పైగా తల్లిదండ్రులు కవర్ చేస్తారు, మా అమ్మాయి బాగా చదివిందండి, మా అబ్బాయి బాగా చదివాడు, కానీ తీరా ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి వాడికి జ్వరం వచ్చింది అని. సో వాడికి తెలియకనే ఒక సాకుగా అది వచ్చేసింది. వాడేం చేస్తాడు, ఆ జ్వరంలో వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తాడు, తక్కువ మార్కులు వస్తాయి. తక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులకు తెలుసు కదా జ్వరం వచ్చింది, పాపం రాశాడు, వాడికి ఏం లేదు. సో వాడికి తెలియకనే లోపల ఆ మైండ్ సెట్ అట్లా తయారైపోతుంది.
అందువల్ల కొంత స్వేచ్ఛనివ్వాలి. ఇక్కడ విద్య గురించి వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లలకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాల్ బహదూర్ శాస్త్రి తన 2 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించాడు. స్కూల్కి వెళ్ళాలంటే ఆయన గంగా నదిని దాటి వెళ్ళి చదువుకోవాలి. అలాగే చదివాడు. సో ఏ స్థాయికి ఎదిగాడు ఆయన? ప్రధానమంత్రి అయ్యాడు. సో ఊరికే కాలేదు, ఊరికే ఏదీ రాదు. ఊరికే ఎవరికన్నా ఏదన్నా వస్తుందండి, మనం టీవీలో చూస్తూ ఉంటాం, ఊరికే డబ్బులు ఊరికే ఎవరికి రాదని. ఏ అడ్వర్టైజ్మెంట్ అది? తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య తండ్రి, ఆయన చదువుకునే రోజుల్లోనే తండ్రి చనిపోయాడు. సో ఆయన ఎలా చదువుకున్నాడు? చదువు మీద ఎంత మక్కువ అంటే, సో చదువు లేకుంటే పనికిరాము అన్న విధానంలో వాళ్ళు పెరిగారు. తను ట్యూషన్లు చెప్పుకుంటూ ఒక్క పూట తింటూ BA పూర్తి చేశాడు. సో ఆయనకు బిరుదు ఇవ్వబడింది సర్ మోక్షగుండం అని, సర్ అన్నది. సో అది పెద్ద బిరుదు ఆయనకు. మరి ఎంత కష్టపడ్డాడు? అట్లాగే ఆంధ్రకేసరి టంగుటూరి పంతులు గారు కూడా మెట్రికులేషన్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, తండ్రి లేడు, తల్లి దగ్గర డబ్బులు లేవు. సో తల్లి మడికట్టుకునే చీరను 3 రూపాయలకు కుదవబెట్టి మద్రాసు దాకా నడిచి వెళ్ళి ఫీజులు కట్టి పాస్ అయ్యాడు. సో ఇలాంటివి చెప్తే పిల్లలకు దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. మనం కంపేర్ చేస్తూ చెప్తాం, పక్కనోడు చూడు వాడు ఎంత మంచి మార్కులు తెస్తున్నాడో, వాడు చూడు ఎంత మంచి మార్కులు తెస్తున్నాడో అని అట్లా కంపేర్ చేస్తాం. అది కాదు కంపేర్ చేయాల్సింది, ప్రోత్సాహం ఇవ్వాలంతే. కానీ ఇటువంటి విషయాలు చెప్పినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అరే నాకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వబడ్డాయి, నేను ఎందుకు చదవలేకపోతున్నాను అన్నది వాడికి అర్థమవుతుంది. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు బాల్యంలోనే. ఆత్మీయుల అండతో చదువుకొని భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాడు ఆయన, బాలగంగాధర్ తిలక్. రామానుజం, శ్రీనివాస రామానుజం ఆయన గణిత శాస్త్రంలో నంబర్ 1. ఆయన బట్టల షాప్లో గుమాసాగా పనిచేసేవాడు. అయితే వేరే సబ్జెక్ట్స్లో ఆయనకు మార్కులు సరిగా రాలేదని చెప్పేసి డిగ్రీ ఇవ్వలేదు ఆయనకు. కానీ ఆయన మేధస్సుకు మెచ్చి కేంబ్రిడ్జ్ వాళ్ళు ఆయనకు BA గౌరవ పట్టాన్ని ఇచ్చారు. మన వాళ్ళు ఇవ్వలే. సో ఈ సబ్జెక్ట్లో పనికిరాడు చెప్పి మొత్తంగా పాస్ అవ్వాలి, అందుకే డిగ్రీ పాస్ కాలేదని సర్టిఫికేట్ ఇవ్వలే. కానీ అంత గొప్ప వ్యక్తి గణిత శాస్త్రంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇచ్చింది ఆయనకు. మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారు 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. తల్లి ప్రోత్సాహంతో బంధువుల సహాయంతో చదువుకొని రావ్ బహదూర్ అనే బిరుదు వరకు వచ్చాడు ఆయన. సో అంత గొప్పగా ఉంటుంది విద్యాధర్మం అన్నది. మనం పిల్లలకు మనం ఆ విధంగా చెప్పాలి. గొప్ప గొప్ప వాళ్ళ విషయాలని మనం చెప్పాలి, మహావీరుల చరిత్రలని చెప్పాలి, రాముడి చరిత్రని చెప్పాలి, కృష్ణుడి చరిత్రని చెప్పాలి. రాముడు రాజకుమారుడు, బుద్ధుడు రాజకుమారుడు, కృష్ణుడు రాజకుమారుడే. మరి వీళ్ళంతా చదువుకోలేదా? గురువుల దగ్గరికి వెళ్ళారు, ఆశ్రమాలకు వెళ్ళారు, అక్కడే చదివారు, ఆస్త్ర నియమాలు ఏమున్నాయో అవే పాటించారు. ప్రహ్లాదుడు 5 సంవత్సరాలకే అంత జ్ఞానం వచ్చింది ఆయనకు. భగవంతుని కూడా కిందికి దింపుకునే జ్ఞానం వచ్చింది ప్రహ్లాదుడికి. ధ్రువుడికి 5 ఏళ్ల వయసులోనే లేదు, తండ్రి తొడ మీద కూర్చోడానికి వీలు లేదని సవితి తల్లి చెప్తే, నువ్వు తపస్సు చేసుకొని సాధించుకొని రా అని చెప్తుంది తల్లి, సవితి తల్లి. సరే వీడు వెళ్తాడు. 5 ఏళ్ల వయసులో తపస్సు అంటే ఏమర్థమవుతుంది? కానీ వెళ్ళాడు, అడవులకు వెళ్ళాడు. తల్లి కూడా ప్రోత్సాహం ఇచ్చింది, కరెక్టే నాన్న నువ్వు వెళ్ళు, సాధించుకొని రా, సాధించుకొని వస్తే రా, లేదంటే అట్లే వెళ్ళిపో అని తల్లి కూడా చెప్పింది. సో అలా ఉండాలి మనం. ఇప్పటికి మనం పంపిస్తున్నాం, కానీ చిన్న పిల్లల వరకు ఖచ్చితంగా తల్లిదండ్రుల వద్దే పెరగాలి. వాళ్ళకి ఇవన్నీ ఎవరు చెప్తారు? స్కూల్లో చెప్తారా? ఇవన్నీ ఏం చెప్పారు? ఎంతసేపు ఉన్నా తోముడే ఉంటుంది. తోముడు కార్యక్రమాల్లో ఒకవేళ మంచి మార్కులు వస్తే రావచ్చు, కానీ బాహ్య జీవితంలో ఎటువంటి పరిస్థితి పనికిరాదు. భుక్తి కోసం ఉంటాయి ఆ చదువులన్నీ కూడా, దీనివల్ల ఏం ఉపయోగాలు ఉండవు. సో ఇక్కడ ఇంతకుముందే చెప్పుకున్నాం మనకు
ఈ అక్షర జ్ఞానం కంటే క్షరజ్ఞానం కంటే అక్షర జ్ఞానమే చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి పిల్లలు చాలా సూక్ష్మగ్రాహాలుగా ఉంటారు. ఫస్ట్ ఆ విషయం మనం గమనించుకోవాలి పెద్దలు. సో వాళ్ళకు నియంత్రణ తగ్గించాలి, కొంత స్వేచ్ఛా వాతావరణం ఇవ్వాలి. వాళ్లకు ఏ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ప్రోత్సహిస్తూ ఉండాలి. కానీ 10th క్లాస్ అంటే 6 సబ్జెక్టులు పాస్ కావాలి. సో తప్పనిసరిగా కొంత ప్రోత్సాహం అయితే ఇవ్వాల్సిందే తల్లిదండ్రులు. ఏ సబ్జెక్టులో వీక్ ఉంటే ఆ సబ్జెక్టు పైన వాడికి ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా. సో ఇంట్రెస్ట్ కలిగేటట్టే చెప్పే అధ్యాపకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర కొంత తర్ఫీదుని ఇప్పించాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలి, లేకపోతే ఉపయోగం ఉండదు. సో ఇలాంటివన్నీ కూడా మనం కొంత మనసు పెట్టాలి వాళ్ళ పిల్లల మీద. ఈ పిల్లలు పెరిగే వాతావరణం కూడా ఎట్లా ఉంటుందంటే ఇంట్లో వాతావరణాన్ని బట్టే పెరగడం ఉంటుంది. ఇంట్లో సంస్కారాన్ని బట్టే వాళ్ళ సంస్కారాలు వస్తూ ఉంటాయి. సో మనం మాట్లాడే మాటలను బట్టే వాళ్ళు కూడా పెరగడే విధానం ఉంటుంది. ఇవన్నీ కూడా పెద్దలుగా మనం చాలా గమనించాల్సి వస్తుంది. ఇదంతా కూడా విద్యాధర్మంలో ఒక భాగమే. వాళ్ళకు స్వచ్ఛంగానే చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా సృజనాత్మక ఉంటుంది, అనేక ప్రశ్నలు వేస్తుంటారు. కానీ ఆ ప్రశ్నలకు మనకు తెలిస్తే, సరి అయిన ప్రశ్నలకు మనకు జవాబు తెలిస్తే మనం జవాబు ఇవ్వాలి. లేదంటే ఏదో వాడు అడిగేది కదా అప్పటికప్పుడు ఏదో ఒక సరికాని సమాధానం అయితే ఇవ్వద్దు. లేదు నాన్న నాకు తెలియదు, నేను తెలుసుకొని చెప్తానని. నీకు కూడా తెలియదు అంటే నాకు కూడా తెలియని విషయాలు చాలా ఉన్నాయి, ఇది తెలియజెప్పడానికి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎంతోమంది గురువులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నేను నేర్చుకొని నీకు చెప్తానని చెప్పి తెలుసుకొని చెప్పాలి. ఒకవేళ వాడు 10 అడిగాడు, 10 మనకు తెలియదు, మనం ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. తెలియదు అని చెప్పడం చాలా గొప్ప గుణం. అది ఏదో ఒకటి తెలిసిందని చెప్పడం తప్పు. ఏదో ఒకటి చెప్పేద్దాం అనుకోవడం చెప్పవద్దు. నాకు తెలియదనే చెప్పాలి ఎప్పుడు కూడా, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సందేహాలు ఎక్కువ వస్తుంటాయి పిల్లలకు. ఈ పిల్లవాడు చాలా అతేండి, ఎప్పుడు వాడికి ఎన్ని డౌట్స్ వస్తుంటాయి అని అంటుంటారు. ఎప్పుడు అలా అనవద్దండి ఎవరిని కూడా. పక్కింటి వాడే సరే, పక్కింటి పిల్లవాడైనా సరే, మన పిల్లవాడైనా సరే, మనకు చేతనైతే సమాధానం చెప్పాలి, లేదంటే నాకు తెలియదు నాన్న తెలుసుకొని చెప్తానని చెప్పాలి. సో తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేయాలి. ఏదో అప్పుడు వాడికి చెప్పాను తప్పించుకోవడం అన్నది కాదు, నువ్వు తెలుసుకోవాలి. దానివల్ల వాడి వల్ల మనము కొత్త విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. సో ఇదంతా కూడా విద్యాధర్మంలో భాగమే. ఇక్కడ పిల్లల్లో చాలా సృజనాత్మకత ఉంటుంది. ఇంతకుముందే చెప్పాను, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీని ఏ విధంగా మనం చంపేస్తామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం చూస్తాం. ఒక ఊళ్ళో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఒక ఊరు, ఒక పిల్లవాడు, ఒక వ్యక్తి, ఒక మనిషి అని చెప్తాం కదా, అదంతే అట్లాగే. అలా చెప్తేనే మనకు అర్థమవుతుంది. వాడి పేరు ఒక చిన్ను అనుకుందాం. వాడు ఇప్పుడిప్పుడే బడికి పోతున్నాడు. ఒకరోజు వాళ్ళ టీచర్ చెప్పింది, ఈరోజు మనం బొమ్మలు గీద్దామని. సో బొమ్మలు గీయడం అంటే ఆ చిన్నుకి చాలా ఇష్టం. వాడు వెంటనే బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. వాడి దగ్గర స్కెచ్ పెన్స్ ఉన్నాయి, ఆ పెన్స్ ఉన్నాయి, వాడు బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. సో స్టార్ట్ చేశాడు. కానీ వెంటనే టీచరు ఆగండి, నేను మీకు బొమ్మలు ఎలా గీయాలో నేను చూపిస్తాను అని చెప్పేసి ఆమె బొమ్మలు ఎలా గీయాలో అని చెప్పి గీస్తూ చూపించింది. ఒక పువ్వుని ఎలా గీయాలో అని చూపించింది. ఇట్లా గీయాలి, ఇట్లా గీయాలి, పైన ఫ్లవర్స్ ఇట్లా ఉంటుంది, కింద కాడ ఇట్లా ఉంటుంది, పక్కన ఆకు ఇట్లా ఉంటుంది, అన్నీ చూపిస్తూ చేసింది. పాపం చిన్ను అట్లాగే గీశాడు. కానీ ఆమె గీసిన దానికంటే తాను గీసిందే చిన్నుకు బాగా నచ్చింది. సో అప్పటికి ఇంకంతే, టీచర్ ఏం చెప్తే అదే చేయాలి కదా. అప్పటి నుంచి నెక్స్ట్ ఏం చెప్పినా, ఈరోజు కుక్క బొమ్మ గీస్తాము అంటే వాడికి కుక్క బొమ్మ గీయడం తెలుసు, అయినా సరే టీచర్ ఏం చెప్తే అది చేయాలి కదా అని చెప్పేసి అలాగే మొదలుపెట్టాడు. అంటే ఏంటి, వాడి యొక్క క్రియేటివిటీ ఆగిపోయింది అక్కడ ఏం చెప్తే ఇక్కడ అదే చేయాలి. సరే వాడు అలాగే తయారైపోయాడు. అంటే ఏంటి, టీచర్ ఏం చెప్తే అదే చేయాలని చెప్పేసి అలాగే ఉండిపోయాడు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయింది, వాళ్ళు వేరే స్కూల్కి వెళ్ళాడు. అక్కడ టీచర్ కూడా మళ్ళీ ఇంకో స్కూల్లో ఈరోజు ఒక మంచి బొమ్మ గీద్దాం అని చెప్పింది టీచర్. చెప్తానే వీడు వెయిట్ చేస్తున్నాడు. పిల్లలందరూ గీస్తున్నారు, అక్కడ ఉన్న పిల్లలంతా కూడా. వీడు వెయిట్ చేస్తున్నాడు. టీచర్ అతని దగ్గరికి వచ్చింది, ఆ అబ్బాయి దగ్గరికి. చిన్ను, నీకు బొమ్మలు గీయడం రాదా అని. వచ్చు టీచర్ అన్నాడు. మరి ఎందుకు గీయలేదని. మీరేమో చూపిస్తారేమో. ఇది నువ్వు గీయడానికి నేనెందుకు చూపిస్తాను,
నీకు ఎలా గీయాలనిపిస్తే అలా గీ. నువ్వు ఎంత క్రియేటివిటీ ఉపయోగిస్తావో అంత క్రియేటివిటీ ఉపయోగించు. నీ ఇష్టం, నువ్వు బొమ్మ గీ అని చెప్పింది. అప్పుడు వాడు చాలా ఆనందంగా బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. సో ఇది మన క్రియేటివిటీ, మన పిల్లల్లో ఏది ఉందో దానికి మనము ఉత్సాహపరుస్తుండాలి. కొందరు పిల్లలకు సంగీతం అంటే ఇష్టం చిన్నప్పుడు, కొందరు పాటలు వినడం ఇష్టం, కొందరు గేమ్స్ ఆడడం ఇష్టం, కొందరు చెస్ అంటే ఇష్టం. ఇలా రకరకాలుగా చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి. పెద్దలు అది గమనించాలి, వాళ్ళకి తగ్గ ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. అలా ఇస్తూ ఉంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో చదువు ఒక్కటే ముఖ్యం కాదు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయం వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఎంతసేపు ఉన్నా మనము వాళ్ళ యొక్క క్రియేటివ్ని మనం ఎంకరేజ్ చేయడం లేదు. అట్లాగే మనం ఎక్కువ ఒత్తిడి చేస్తున్నాం పిల్లల మీద. దాంతో తెలియకనే దాన్ని బేర్ చేయలేక పిల్లలు ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, స్కూల్లో మేనేజ్ చేయలేక సూసైడ్ చేసుకుంటున్నారు. మనం ఎన్నో వార్తలు వింటున్నాం. సో పిల్లలు చాలా వరకు ఆ ఎడ్జ్ వరకు వస్తున్నారు ఇప్పుడు విపరీతంగా. ఇంకా వాళ్ళకి వేరే మార్గం చిక్కక లాస్ట్కు ఆ స్థితికి వచ్చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ఆత్మహత్యలు చేసుకోవడానికి 5 కారణాలు కనబడుతున్నాయి. 5 కారణాలు. నంబర్ 1, ఈ చదువులను వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం. తర్వాత ప్రేమ ఫెయిల్యూర్స్, లవ్ ఫెయిల్యూర్స్. లవ్ అనేది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అది ఇద్దరు ప్రేమించుకోవడం, లేదంటే వన్ సైడ్ లవ్ చేసుకోవడము, ఇష్టం లేకపోతే వాళ్ళని చంపడము, లేదంటే వాళ్ళని నాశనం చేయడము, వీడు నాశనం కావడము ఏదో జరుగుతోంది. లవ్ ఫెయిల్యూర్స్. తర్వాత భయస్థులు. ఈ భయం అనేది అనేక రకాలుగా ఉంటుంది. దానికి పెద్ద కారణాలు ఉంటాయి, చిన్న కారణం కూడా లోపల చాలా భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. అట్లాగే అత్తమామల ఆరళ్ళు, ఆడపడుచులు, భర్తలు పెట్టే బాధలు, భార్యలు పెట్టే బాధలు. భార్యలు బాధలు పెట్టరా అండి? ఉన్నారు. భర్తలు పెడతారు, భార్యలు పెడతారు. చుట్టుపక్కల సమాజం పెట్టే బాధలు ఇవన్నీ కూడా. అట్లాగే ఆర్థిక ఆలంబన లేకపోవడము, విద్య లేకపోవడము. సో విద్య ఉంటే కనీసం ఎక్కడో చోటు వచ్చి బయటకు వచ్చి ఏదో పని చేసుకోవచ్చు. ఒకవేళ పని చేసుకోవడానికి విద్య అక్కర్లేదు, ఏ పనైనా చేసుకోవచ్చు, కూలీనాలైనా చేసుకోవచ్చు. బట్ తెలియకనే ఇవన్నీ కూడా దాన్ని భరించే శక్తి లేక, జ్ఞానం లేక, అజ్ఞానంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ మనుషులు అహం కూడా ఉంటుంది. ఇంత బతికి బయట కూలీ చేసుకోవాలా అనేది ఎంత బతికి ఏం బతుకుంది ఇది? పెద్దగా జీవించడమే ముఖ్యము. కష్ట నష్టాల్లో, రోగాల్లో జీవించడం ముఖ్యం. ఏ విధంగా జీవించాలనేది చూసుకో మళ్ళీ, అంతే. కానీ ఆత్మహత్య అనేది మహాపాపం, చాలా పాపం. అట్లాగే తీవ్రవాదులు మూర్ఖ ఆశయ సాధనాల కోసం తమను తాము బలి చేసుకుంటుంటారు. దాన్నే జిహాద్ అని రకరకాల పేర్లు చెప్పుకుంటుంటారు. అది చాలా మూర్ఖత్వం. తర్వాత మానసిక బలహీనత, అంటే తోడు కోల్పోవడం. చాలామంది భరించలేరు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు భార్యాభర్తలు కలిసి ఉండి ఒకరు పోతే రెండో వాళ్ళు భరించలేరు. సో భరించలేక కొందరు సూసైడ్ చేసుకుంటారు, కొందరు అదే మానసికంతో చనిపోతారు త్వరలో. అట్లా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అలాగే ఉంటారు కొందరు. నా కొలీగ్స్ 2 ఉండేవారు. 2 చాలా క్లోజ్. రోజు సాయంత్రం అయితేనే 2 బయటికి వెళ్ళిపోతారు పాపం. 6 గంటలకు అయిపోయి ఫ్రెష్గా వెళ్ళి ఒక చోట కూర్చొని వాళ్ళకి కావాల్సినంత తాగేసి, క్లోజ్ ఫ్రెండ్స్ దాంట్లో కూడా, మళ్ళీ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అట్లా నిరంతరం వాళ్ళ పని, డ్యూటీ అయిపోతుంది. డ్యూటీ పర్ఫెక్ట్ చేస్తారు వాళ్ళు, డ్యూటీలో తాగరు. డ్యూటీ తర్వాతనే 2 వెళ్తారు. వెళ్ళేసి బాగా తాగేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఒక ఆయనకు లివర్ చెడిపోయింది. లివర్ చెడిపోతే ఆయన చెడిపోయిన ఒక 1 వీక్ 10 డేస్లోనే చనిపోయారు. సో ఒక 4-5 ఇయర్స్ తర్వాత జరిగింది ఇది. ఆయన యొక్క ఎడబాటు తట్టుకోలేక రోజు రాత్రి ఆయన కల్లోకి వచ్చేవాడంట. ఎవరు? చనిపోయిన ఫ్రెండు. తొందరగా వచ్చే, నాకు బోర్ కొడుతుంది, కంపెనీ లేదు అని అనేవాడంట. ప్రొద్దున్నే ఆఫీస్కి వస్తే ఈ విషయం చెప్పాడు. నాకు శంకర్ నారాయణ కనబడ్డాడు, రమ్మంటున్నాడు, నేను పోతాను, నేను ఉండలేకపోతున్నాను నేను కూడా అన్నాడు. జనరల్గా మేమంతా చాలా ఈజీగా తీసుకున్నాం ఆ పాయింట్ను. 1 వీక్ తర్వాత ఆయన చనిపోయాడు. అంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఎడబాటు కూడా. అంటే మనం ప్రతిదాన్ని సహించేది నేర్చుకోవాలి. ఉన్నప్పుడు క్లోజ్గా ఉందాం,
ఒకవేళ ఎడబాటు జరిగిందనుకో, ఆ ఎడబాటును కూడా మనం భరించాలి. దానికి భరించాలంటే ఏం కావాలి? కొద్దిగా సహనం కావాలి, కొద్దిగా జ్ఞానం కావాలి. భర్త చనిపోయాడు, కొద్దిగా సహనం కావాలి, కష్టమే కొంచెం, అయినా సరే ఉండాలి. భార్య చనిపోయింది, కష్టమే, కొంచెం కాదు చాలా కష్టమే, అయినా సరే భరించాలి. సో ఎవరు శాశ్వతం కాదు కదా, వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాం, పోయేటప్పుడు ఒంటరిగా పోవాల్సిందే. పూర్వకాలంలో సతీసాగనం ఉన్నింది, భర్త చనిపోతే భార్యను కూడా కాల్చేవాడు. కానీ ఎంత దారుణమైన పరిస్థితి. దాని నుంచి ఎంతోమంది మహాత్ములు దానికోసం కృషి చేసి ఆ దురాచారాన్ని రూపుమాపారు. అవునా అండి? సో అదంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఇదంతా ఎట్లా వస్తుంది అంటే సృజనాత్మకగా ఉండాలి. సో పిల్లల్ని పెంచే విధానంలోనే వస్తుంది. తర్వాత స్కూళ్ళల్లో కూడా వాళ్ళ యొక్క కెపాసిటీని చూసి మనం చెప్పాలి ఏదైనా సరే. పిల్లల్ని కూడా వాడికి యావరేజ్ మైండ్ ఉంటుంది. నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చేవంత కంపేర్ చేసి నువ్వు అట్లా చదువు అట్లా చదువు అట్లా చదువు అని చెప్పకూడదు. వాడు కేవలం ఈసారి చదవడానికే రాలేదు, జీవితం తీసుకోలేదు. వాడు ఎందుకు జీవితం తీసుకున్నాడో నీకు తెలియాలి. నీకు తెలియాలంటే ఆ జ్ఞానం లేదు, దివ్యచక్షు లేదు. వాడికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద వెళ్తూ ఉంటాడు. సో దాని తగ్గట్టుగా మనం చూడాలి. సో ఇక్కడ కొందరి జీవితాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ షేక్స్పియర్ ఉన్నాడు. ఆయన 5వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. 5వ తరగతి 2 సార్లు. కానీ భవిష్యత్తులో ఆయన ఏమయ్యాడంటే మహాకవి అయ్యాడు. మరి వీడు 5వ క్లాసులోనే ఇన్ని 2 సార్లు ఫెయిల్ అయ్యాడు, వీడేం పనికి వస్తాడు అనుకున్నారా? లేదు, మహాకవి అయ్యాడు. ఎవరు ఏమవుతారో మనకు ఎట్లా తెలుస్తుంది? ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎలా తెలుస్తుంది? అలాగా మనం చెప్పే విధంగా చెప్తుండాలి. వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద మనం ప్రోత్సాహమిస్తూ ఉండాలి. అట్లాగే జార్జ్ బెర్నార్డ్, ఆయనకు స్పెల్లింగులు కూడా సరిగ్గా రావు, పలకలేడు కూడా, రాయలేడు. కానీ ఆయన పెద్ద అయిన తర్వాత ఏమయ్యాడంటే గొప్ప రచయిత అయ్యాడు, గొప్ప రచయిత. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎప్పుడు ఫెయిల్ అయ్యేవాడు, కానీ గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ మనం ఫ్యాన్ అని కానీ లైట్ అని కానీ ఎవరంటే ఆయన కనిపెట్టింది. చర్చిల్ సైన్యంలోకి వెళ్ళినప్పుడు నువ్వు పనికిరావని వెనక్కి పంపించారు, కానీ ఆయన ఆర్మీకి జనరల్ అయ్యాడు. అందుకే ఎవరు దేనికి పనికిరారు అన్నది లేనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, వాడేదో చదువుకుంటేనే పనికి వస్తాడు, చదువు లేకపోతే పనికిరాడు అన్నది లేనే లేదు. సో చదువు అనేది ఉండాల్సిందే. చదువుకుంటే మనకి ఇంకా బాగా లైఫ్ ఉంటుంది. ఒకవేళ చదవలేదనుకో అక్కడ లైఫ్ లేదని కాదు, నేర్చుకోవడం అయితే ఉండాలి. నువ్వు వినడం ద్వారా నేర్చుకుంటావా, చూడడం ద్వారా నేర్చుకుంటావా అన్నది, ఆ చదువు ద్వారానే నేర్చుకోవడం అన్నది ఏం లేదు. సో స్వాధ్యాయం అనేది ఒకటి ఉంది. అది రాగలిగితే శాస్త్రాలు చదవచ్చు, పెద్దలు రాసిన పుస్తకాలు చదవచ్చు, వారి ఆత్మకథలు చదవచ్చు. అందుకు ఆ చదువు అవసరం అవుతుంది. ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు. బిల్ గేట్స్ అంటే ఎవరు? మైక్రోసాఫ్ట్ అధినేత, నంబర్ 1 కంపెనీ ఇన్ వరల్డ్. ఆయన 17 రంగాల్లో ఉన్నాడు. ఆయన ఏం తెలుసా? స్కూల్ డ్రాప్అవుట్, స్కూల్ కూడా పాస్ అవ్వలే. మరి మైక్రోసాఫ్ట్ కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. మరి చదువుకు దానికి సంబంధం ఉంటే లేదు. అందుకే మనము అన్ని రకాలుగా అన్ని కోణాల్లో మనం ఆలోచించాలి ప్రతిదీ కూడా. ఇంకా చదువు ఉంటేనే వీడు భవిష్యత్తు అన్నది దాన్ని తీసేయండి. చదువు ఉంటే భవిష్యత్తు బాగుంటుందన్న ఒక ఆలోచన పెట్టండి అంతే. అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్ తెలుసు కదండి. మరి ఆయన చిన్నతనంలో వివక్షతకు గురయ్యాడు, కష్టపడి విదేశాలకు వెళ్ళి కూడా చదువుకున్నాడు. మన ఈ కాన్స్టిట్యూషన్లో ఆయన కూడా ప్రధాన పాత్ర ఉంది ఆయనకు. సో ఇది ఇక్కడ మన పిల్లల్ని ఎంతసేపు ఉన్న మార్కులతోనే దృష్టిలో పెట్టుకొని చూస్తున్నాం. మనం ఎక్కడున్నాం? విద్యాధర్మంలో ఉన్నాం కాబట్టి విద్య గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. సో ఏ ధర్మములు ఉంటే దాని గురించి ఎక్కువ మాట్లాడడం ఉంటుంది ఇక్కడ. ఈ విద్య అనేది ఇక్కడ వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ కూడా ఉపయోగపడేదిగా ఉండాలి. ఇప్పటికి ఉండాలి, భవిష్యత్తులోకి ఉండాలి. ఇప్పుడు బాగా చదివేవాళ్ళు రేపు ఫెయిల్ కావచ్చు, ఈరోజు బాగా చదవలేని వాళ్ళు రేపు బాగా పాస్ అవ్వచ్చు, మంచి మార్కులు తేవచ్చు. అందువల్ల ఈ వర్తమానంలో దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క భావి జీవితాన్ని ఎప్పుడు కూడా నువ్వు అంచనా వేయొద్దు. ఐన్స్టీన్ మొద్దబ్బాయి అని చెప్పేవాళ్ళు ఆయన. కానీ ఆయనకు సైన్స్లో కానీ లెక్కల్లో తప్ప ఇంకా దేంట్లో ఆయనకు మంచి మార్కులు వచ్చేవి కాదు. హిస్టరీ, జాగ్రఫీలో కనీసం పాస్ మార్కులు కూడా వచ్చేవి కాదు. సైన్స్, లెక్కలంటే అంత ఫాస్ట్ ఆయనకు. సో ఆవిరేంద్రం ఆయనే కనిపెట్టాడు. సో ఈ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే ఎంతోమంది మహాత్ములు ఉన్నారు.
అందువల్ల మన పిల్లలను కంపేర్ చేసేటప్పుడు అరే వీడు ఇట్లుంటే ఎట్లా పనికిరాడు అని మనం దిగులు పడద్దు. మనం ఇచ్చే ప్రోత్సాహాన్ని, వారి యొక్క ఉత్సాహాన్ని, పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేశారని వారికి చెప్తూ ఉండాల్సిందే, చరిత్ర అంతా చెప్తూ ఉండాల్సిందే అందరికీ. అందుకే మనకి హిస్టరీ అని పెట్టారు సబ్జెక్టు. ఎప్పటి వరకు పెట్టారు? 10th వరకు కంపల్సరీ సబ్జెక్ట్ వచ్చింది హిస్టరీ అని. ఆ తర్వాత అది స్పెషల్ సబ్జెక్ట్ అయింది. సో అంతవరకు నీకు మినిమం కామన్ సెన్స్ ఉండాల్సిందే హిస్టరీ మీద. ఎవరు ఏంటి అని తెలియాలి. సో అందుకే విద్య అంటే విత్ ప్లస్ యహ విద్య అంటారు. విద్య అంటే తెలుసుకోవడము, యహ అంటే దేని వల్లనైతే యథార్థం తెలుసుకోబడుతుందో దాన్ని విద్య అంటారు. సో ఇక్కడికి మనం కామన్గా చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి ఏమంటే విద్య అన్న పాయింట్ను డెఫినేషన్ ఇచ్చుకున్నాం కాబట్టి, అంటే దేని వల్ల అయితే యథార్థ జ్ఞానం తెలుసుకుంటామో అదే విద్య అంటారు. దీంట్లో 2 రకాలు, ప్రాపంచిక విద్యలు, ఆధ్యాత్మిక విద్యలు. ప్రాపంచిక విద్య అంటే భౌతిక ప్రపంచం యొక్క ఉనికి గురించి యథార్థ జ్ఞానం కలగజేసేది ప్రాపంచిక విద్యలు. దీన్ని లౌకిక విద్య అంటారు, అపరా విద్య అంటారు, ఇహలోక విద్య అని కూడా అంటారు. సో ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఈ ప్రాపంచిక విద్య వల్ల ఏంటంటే మన భౌతిక జీవితము సులభం చేసుకోవచ్చు, సులభం అవుతుంది. సపోజు ఈ భౌతిక జీవనంలో మనం ఈ సుఖాలను అనుభవిస్తున్నాం. చాలా వేడిగుంటే ఏసీ వేసుకుంటాం, లేదా ఫ్యాన్ వేసుకుంటాం. అది ఎలా వచ్చింది? మనకు ఈ భౌతిక శాస్త్రం వల్లనే మనకు వచ్చింది. అంటే జీవశాస్త్రం ఉంది, భౌతిక శాస్త్రం ఉంది, రసాయన శాస్త్రం ఉంది, భూగర్భ శాస్త్రం ఉంది, ఖగోళ శాస్త్రం ఉంది. ఇలాంటివన్నీ కూడా మనకు ఈ ప్రాపంచిక విద్య వల్లనే మనకు వస్తున్నాయి. ఈ స్థూల ప్రపంచం గురించి ఈ ప్రాపంచిక జ్ఞానము ఎన్నో విశేషాలు తెలియజేస్తుంది. ఇక రెండవది ఆధ్యాత్మిక విద్య. అంటే ఆత్మ గురించి, మన ఇచ్ఛాశక్తి గురించి, మనోబలం గురించి, మూల ప్రకృతి గురించి, సృష్టి కర్మం గురించి యథార్థ జ్ఞానం కలగజేసేదే ఆధ్యాత్మిక విద్య. దీన్నే అలౌకిక విద్య అని, పరావిద్య అని, పరలోక విద్య అని, పారమార్థిక విద్య అని, ఈ విద్యకు పర్యాయ పదాలు ఇవన్నీ కూడా. ఇది మానసిక జీవనాన్ని సులభం చేస్తుంది. మానసిక జీవనం అంటే మన మనసును సులభతరం చేస్తుంది. ఆధ్యాత్మిక విద్య మానసిక జీవితం చక్కబడితే, అంటే ఆధ్యాత్మిక జీవితం వల్ల మానసిక జీవితం చక్కబడితే భౌతిక జీవితం అంటే ప్రాపంచిక జీవితం దానంతకు అదే చక్కబడుతుంది. మనసు సరిగా లేకపోతే భౌతికంగా నువ్వు ఎంత బాగున్నా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. మనసు బాగుంటే భౌతిక జీవితం బాగుంటుంది, మనసు బాగలేకపోతే భౌతిక జీవితం కూడా బాగలే ఉంటుంది. సో శరీరపరంగా అంతా నువ్వు బాగానే ఉన్నావు, ఏమట్లా ఉన్నావు అంటే నా మనసు బాగాలేదండి ఈరోజు అంటాం. నీ మనసు బాగాలేనప్పుడు నీ శరీరానికి ఏం సంబంధం అంటే మనసుకు శరీరానికి సంబంధం ఉంది. కాబట్టి నీ మానసిక జీవితం మీదనే నీ భౌతిక జీవితం ఆధారపడి ఉంటుంది. అంటే నీ ఆధ్యాత్మిక జీవితం మీదనే ప్రాపంచిక జీవితం ఆధారపడి ఉంది. ఈ కాలంలో భౌతిక జీవితం మాత్రమే తెలుసు కానీ ఆధ్యాత్మిక జీవితం గురించి తెలియదు. అందుకే మనుషులు చూడ్డానికి బాగా కనబడతారు కానీ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా బెంబేలు పడిపోతారు, భయపడిపోతారు, ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియదు, పరిగెత్తిపోతుంటారు, సైక్రియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంటారు ఎక్కువ భాగం. కారణం మానసిక శాస్త్రవేత్తలని చెప్పేసి. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో ఏంటంటే 3వ కన్ను కూడా మనకు తెరుచుకోబడుతుంది. సాధన చేసిన వాడి గురించి ఆధారపడుతుంది. నువ్వు ఎంత సాధన చేస్తే ఆ సాధనలో పరిపక్వత పొందే కొద్దీ ఆ జ్ఞానము, ఆ థర్డ్ ఐ అనేది నీకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ భౌతిక విద్య తక్కువ కాదు అని చెప్పే ఉద్దేశం కాదు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక విద్య ఒక్కటే గొప్పదని చెప్పడానికి కాదు. ఈ 2 ఉండాలి. ఈ 2 ఉండాలంటే ఎప్పుడు తెలియాలి? తల్లిదండ్రికి తెలిస్తే ఈ రెండింటి విలువ పిల్లలకు మనం తెలియజెప్తాం. ఈ విద్యకి ఇంపార్టెన్స్ ఫస్ట్ తల్లిదండ్రులు తెలుసుకోవాలి. మన తల్లిదండ్రికి తెలిసి ఉంటే మనకు చిన్నప్పటి నుంచి ఈ విద్య నేర్పించేవాళ్ళు. సో మన తల్లిదండ్రికి తెలియదు, అందువల్ల ఏం చేస్తున్నాము మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది? మన పిల్లలకు, మన మనవాళ్లకు, రాబోయే తరాలకు ఉపయోగపడుతుంది. సపోజ్ ఇప్పుడు మనం తెలుసుకోలేదనుకో, చాలండి నేను 1 గంట సేపు ధ్యానం చేస్తున్నా, నాకు ఆరోగ్యం బాగుంది, నాకేం ఇబ్బంది లేదు అనుకున్నావు అనుకో, ఓకే నీ పిల్లలకు అంతే నేర్పిస్తావు, అంతే. వాళ్ళ పిల్లలు అంతే నేర్చుకుంటారు, ఇంకా అంతకంటే ముందుకు పోలేరు. ఎందుకు? నువ్వు ముందుకు అడుగు వేయలేదు కాబట్టి. నువ్వు ముందుకు అడిగేస్తే వాళ్ళతో వేయించగలుగుతావు.
ఇప్పుడు చాలామంది ఉన్నారు, ధ్యానం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఆరోగ్యం బాగుంటుందండి, ఇంకా నాకు అంతకంటే అవసరం లేదన్నారు. వెల్, అంతే చేసుకోండి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. ఎవరు దేనికి ఎక్కడ బలవంతం చేయబడదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, మన జీవితాన్ని మనమే వెలిగించుకోవాలి, మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలి. మన దీపాన్ని మనం ఆరిపోకూడదు, మన జీవితాన్ని మనం నాశనం చేసుకోకూడదు. ఇదంతా మహాత్ములు చెప్తూనే ఉన్నారు యుగ యుగాలుగా. కానీ మనం ఎంత మాత్రం చేస్తున్నామో, ఎవరి కోసం చేస్తున్నామో మనం చూసుకోవాలి. మనం ధ్యానానికి వస్తున్నాం, ధ్యానం వింటున్నాం, ఎవరి కోసం? మన కోసమే కదా. ధ్యానం ఎవరి కోసం చేస్తాం? గొప్పలు చెప్పుకోవడానికి ధ్యానం చేస్తున్నామా? వాళ్ళు ధ్యానవంతులండి, మంచోళ్ళని చెప్పుకోవడానికి ధ్యానం చేస్తున్నామా? కాదు కదా. సో ఎవరి కోసం నేర్పిస్తాం? మన పిల్లలు బాగుండాలి అంటే మనం నేర్పిస్తాం, అంతే. ఇది నేర్పిస్తూ నేర్పిస్తూ మన ధర్మంగా మారిపోతుంది, మన స్వధనంగా మారిపోతుంది. సో నేర్పించడం అనేది నా ధర్మం. నేను నేర్చుకున్నాను, పత్రికారు నేర్చుకున్నారు, బుద్ధుడు నేర్చుకున్నారు, కృష్ణుడు నేర్చుకున్నాడు, రాముడు నేర్చుకున్నాడు. వాళ్ళు మనకు చెప్పారు. నేను నేర్చుకున్నాను, నేను నా పిల్లలకి చెప్తాను, పక్కింటి వాళ్ళకి చెప్తాను, ఎదురింటి వాళ్ళకి చెప్తాను. నా ధర్మం ఇది. ఎప్పుడైతే ధర్మం ఉన్నావో ఇక అక్కడ స్వలాభం లేదు, స్వార్థం లేదు, నిస్వార్థం ఒక్కటే, ఓన్లీ డ్యూటీ. ఆ డ్యూటీ ఒకటే నీ దగ్గర ఉంటుంది. అది సో ఇక్కడ అందుకే చిన్నప్పటి నుంచి 2 విద్యలు మనం సరిసమానంగా నేర్పిస్తుండాలి. చిన్నప్పుడే పిల్లలకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళు కళ్ళు మూసుకొని వస్తే చాలు, కళ్ళు మూసుకొని అనాలి. ఒక ఆటలాగా నేర్పించాలి వాళ్ళకు. వాడు మూసుకుంటాడు, కళ్ళు తెరుస్తాడు, మళ్ళీ మూస్తాడు, కళ్ళు తెరుస్తాడు. అయినా సరే వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళు చూస్తూనే మనం ధ్యానం చేయాలి, మన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ధ్యానం చేయాలి. వాళ్ళని చేస్తూ చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటైపోయి వయసు పెరుగుతున్న కొద్దీ 5 నిమిషాలకు 5 ఏళ్ళకు 5 నిమిషాలు, 6 ఏళ్ళకు 6 నిమిషాలు, 7 ఏళ్ళకు 7 నిమిషాలు అలా చేయడం మొదలు పెడితే వాడు ఒక వయసు వచ్చేటప్పటికి 1 గంట 2 గంటలు 3 గంటలు రాత్రంతా కూర్చున్నా కూడా వాడికి నష్టం లేదు. ఎందుకు? అలవాటు పడిపోతుంది. శరీరం కూడా, మనసు కూడా, అన్ని రకాలుగా. నేర్పించకపోవడం అన్నది మన తప్పు అవుతోంది, పిల్లల తప్పు కాదు. ఎందుకు? వాడు ఏరుకొని మన దగ్గర పుట్టాడు. ఇక్కడ జన్మ తీసుకునే ముందే ఈ తల్లిదండ్రికి నేను పుడుతున్నాను, వీళ్ళకి పుడితే వీళ్ళు ఇది నేర్పిస్తారు అన్న ఉద్దేశంతో మన యొక్క ఫ్యూచర్ను కూడా దృష్టిలో పెట్టుకొని వాడు మనకు దిగాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పిల్లలు వాళ్ళకి ఏం తెలుసులే అని అనుకుంటూ, మా పిల్లలకి ఇష్టం లేదండి అని చెప్పేసి ఇంట్లో ఉండు నాయనా నేను ధ్యానానికి పోతున్నా అని చెప్పేసి వస్తున్నాం. కొంత తీసుకొని రా, వాళ్ళకు ఏదో పెట్టు, నువ్వు వస్తే చాక్లెట్ ఇస్తాను, క్యాడ్బరీస్ ఇస్తాను, ఏదో చెప్పు. మొదట్లో అలవాటు పడిన తర్వాత మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చక్కబెట్టుకుంటారు. వాడికి మెమరీ అంత బాగా డెవలప్ అవుతుంది. అట్లా ఇట్లా కాదు, చాలా ఏకసంధాగ్రహులు అవుతారు. భయం ఉండదు. ఎగ్జామ్స్ అంటే ధైర్యం ఉంటుంది. ఏ సందర్భం వచ్చినా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు. మనమే అలవాటు చేయడం లేదు పిల్లలకు. అందుకే పెద్దలంతా చెప్పారు, మహాత్ములు చెప్పారు, గురువులు చెప్పారు, స్కూళ్ళల్లో కూడా ఈ ఆధ్యాత్మిక విద్యను బోధించాలి అని చెప్పేసి. కానీ ఏ స్కూల్లో చెప్తున్నారు? ఇప్పుడిప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మెడిటేషన్ చేయిస్తున్నారు, అంతే. మిగతా ఏ సబ్జెక్టు చెప్పడం లేదు. రాముడి గురించి చెప్పడం లేదు, భగవద్గీత గురించి చెప్పడం లేదు, కృష్ణుడి గురించి చెప్పడం లేదు. ఎవరో సనాతన ధర్మం కాని వారి గురించి పుస్తకాల్లో చరిత్రను తిరగరాసి చెప్తున్నారు. దాన్ని మనం పిల్లలకు ఎగ్జామ్స్లో పెట్టి వాడు ఏదో గొప్పవాడని చెప్పేసి మన జీవితాలను నాశనం చేసిన వారి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం మనం. అది తప్పు. చరిత్రను చూడాలి. చరిత్రను చూడాలి అంటే నువ్వు ఏం చేయాలి? చరిత్రను చూడాలంటే ఏం చేయాలంటే నువ్వు ఫస్ట్ రామాయణం చదువు, భగవద్గీత చదువు, మహాభారతం చదువు, భాగవతం చదువు. అప్పుడు పుస్తకాల్లో వాళ్ళు ఏం చెప్పినా నాన్న తప్పు, ఇది ఎగ్జామ్స్ వరకు దాన్ని రాసి పడేయి. కానీ విషయమైతే యథార్థమైతే ఇదేమని చెప్పగలగాలి. ఎక్కడ చెప్తున్నాం మనం చదువుకున్నామా? చదవడం లేదు. మరి మన పిల్లల భవిష్యత్తు అయితే బ్రహ్మాండంగా ఉండాలి, కృష్ణులాగా ఉండాలి, రాముడిలాగా ఉండాలి అని కోరుకుంటున్నాం. మరి కోరుకున్నది నువ్వు ఏం చేస్తున్నావు, నీ పిల్లలకి ఎంత మాత్రం అందిస్తున్నావు అనేది మనం తెలుసుకోవాలి. సో ఇదంతా కూడా కేవలం పిల్లలకు చెప్పడమే కాదు, పెద్దలుగా మనం చేయాల్సింది. మన విద్యలో ధర్మం అదొక భాగం, అది మన జీవితంలో భాగం. అక్కడ ఈ నేర్చుకోవడం అన్నది కేవలం అక్షరాల ద్వారా మాత్రమే కాదు, చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, చదువు రాని వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలి, మన పెద్దల నుంచి నేర్చుకోవాలి. అన్ని పుస్తకాల్లో ఉండవు, కొన్ని చూసి నేర్చుకోవాలి, మన పెద్దలను అడిగి చేసుకోవాలి, మన తాత ముత్తాతలను అడిగి తెలుసుకోవాలి, చూడాలి. అనుభవం వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే. సో
కొందరికి అహంకారం ఏమి ఉండదు, కొందరికి అహంకారం ఉంటుంది, నాకు ఇంత చదువు ఉందని. వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైతే వాళ్ళ దగ్గర కూడా ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోవాల్సిందే. అంటే నేర్చుకోవడం అన్నది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. బట్ ఏమి నేర్చుకోవాలి అంటే ప్రస్తుతానికి రాబోయే జన్మకు కూడా రాబోయే భవిష్యత్తుకు కూడా నాకు ఉపయోగపడాలి అన్నది మనం తెలుసుకోవాలి. సో అటువంటిది మనం నేర్చుకుంటూ ఉండాలి. ఎంతోమంది మహాత్ములు ఇదంతా కూడా చదువు రాగానే, వాళ్ళకు ఏ చదువు లేదు వాళ్ళకు, కానీ చదువు వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఎఫ్ఎస్లు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఎవరు చదువురాని వాళ్ళ దగ్గరికి. ఒక చిన్న ఎగ్జాంపుల్, రామకృష్ణ పరమహంసకు చదువు లేదు, రమణ మహర్షికి చదువు లేదు, సత్యసాయిబాబాకు చదువు లేదు, షిర్డి సాయిబాబాకు చదువు లేదు. వీళ్ళకంతా ఉందండి. కానీ ఎందుకోసం వెళ్ళారు వీళ్ళ దగ్గరికి? వీళ్ళు తెలిసిన సత్యాలు, అనుభవించిన సత్యాలు అలాంటివి. సో ఎప్పుడైనా సరే చదువు ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే కొంతవరకు ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక జీవితం ఎంత తెలుసుకోగలిగితే బాహ్య చదువులు కూడా అంత గొప్పగా నువ్వు చదువుకోగలుగుతావు. బాహ్య చదువు కూడా వస్తుంది. ఎంతోమంది గొప్ప గొప్ప ఆఫీసర్లు, అధికారులు కూడా వారి యొక్క రిటైర్మెంట్ తర్వాత అనేక సేవా సంస్థల్లో సేవ చేయడానికి వస్తూ ఉంటారు. దాన్ని పక్కన పెట్టేస్తారు, ఇంకా అయిపోయింది, నా జీవితం అక్కర్లేదు అని చెప్పేసి. గొప్ప గొప్ప వాళ్ళు చాలా సామాన్యంగా కనబడతారు. కానీ ఒక్కసారి వాళ్ళని కదిలించి చూస్తే తెలుస్తుంది వారి నుంచి వచ్చే మాటలను బట్టి వాళ్ళు ఎంత పవర్ఫుల్ అన్నది. అది ఎప్పుడు సాధ్యమైంది? వాళ్ళకి చిన్నప్పటి నుంచి రెండు సైమల్టేనియస్గా జరిగింటారు, దాన్ని. అందుకే నేర్చుకోవాలనుకోవాలి. కానీ మనము అందరి దగ్గర నుంచి, స్త్రీ జాతి నుంచి, పురుష జాతి నుంచి, చిన్నవాళ్ళ దగ్గర నుంచి, గ్రామస్తుల దగ్గర నుంచి, పట్టణవాసుల నుంచి, ప్రకృతి నుంచి, ధ్యానం గురించి, సూక్ష్మలోకవాసుల నుంచి, కూలీల నుంచి, వ్యాపారుల నుంచి, కళాకారుల నుంచి, ఇలా ఎందరి నుంచో ఎన్నిటినో ఎప్పుడూ నేర్చుకోవచ్చు. ఈ విధంగా అన్నిటినీ అందరి దగ్గర నుంచి నేర్చుకుని అన్ని వయసుల వారిని విద్యార్థులు అంటారు. వారే నిజమైన విద్యార్థులు. అందుకే మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం, నిజమైన విద్యార్థులు ఎవరంటే అందరి దగ్గర నుంచి ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాల్సిందే అని. అందుకే విద్య లేనివాడు వింత పశువు అన్నప్పుడు యాక్చువల్గా ఏ విద్య అంటే ఆత్మజ్ఞానం విద్య లేకపోతే, బాహ్య విద్య గురించి చెప్పలేదు ఇక్కడ. ఆ సామెత దేనికోసం వచ్చిందంటే విద్య లేనివాడు వింత పశువు అని చెప్పేసి. అంటే ఆధ్యాత్మిక విద్య గురించే చెప్పబడింది. అది బాహ్యంగా వాళ్ళకి విద్య ఉంటుంది, వాడిని వింత పశువు అని చెప్పడం లేదు. ఆధ్యాత్మిక విద్య లేకుంటే నువ్వు వింత పశువు అయిపోతావు. సో ఎప్పుడైతే మనం వింత పశువులుగా ఉన్నామా లేదంటే ఏదనేది పెద్దలు ఆల్రెడీ నిర్ణయించి చెప్పారు అది. సో కానీ ఈ ప్రాపంచిక చదువుల వల్ల ఏ లాభం లేదని అనుకోవద్దండి. మళ్ళీ ఇంత చెప్పాం కదా, దీనివల్ల లాభం లేదు అనుకోవద్దు. సో ప్రతిదానికి లాభం ఉంటుంది. అట్లని దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ ప్రాపంచిక విద్యను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రాపంచిక విద్య వల్ల ప్రాపంచిక లాభాలు చాలా అనేకం ఉన్నాయి. అభివృద్ధి దశలో కూడా చాలా జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలంతా ఈ ప్రాపంచిక విద్యలో చాలా ప్రావీణ్యం సంపాదించిన వారే. ఈరోజు మనం పొందుతున్న సుఖాలన్నీ కూడా వాళ్ళు ఇచ్చినవే. కానీ ఆధ్యాత్మిక విద్య ముందు ఈ ప్రాపంచిక విద్య సూర్యుడి ముందు దివిటిలాగే ఉంటుంది. దీనివల్ల పొందే ఆనందము దానివల్ల పొందలేం. దానివల్ల తాత్కాలిక సంతోషం కలుగుతూ ఉంటుంది, డబ్బులు బాగా వస్తుంటాయి, సన్మానాలు జరుగుతుంటాయి, అన్నీ చేస్తుంటాయి. కానీ అసలైన ఆనందం ఎక్కడ వస్తుందంటే ఆధ్యాత్మిక జీవితం వల్లనే నీకు వస్తుంది. సో ఇక్కడ మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నేర్చుకుంటూ ఉండాలని చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ నేర్చుకోవడంలోనే కూడా మెట్లు ఎక్కడం ఉంటూ ఉంటుంది. సపోజ్ ఈ నేర్చుకోవడంలో సరిగ్గా లేకపోతే, సరిగానే నేర్చుకోలేకపోతే అక్కడి నుంచి జారిపడడం కూడా ఉంటుంది. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే విద్యార్థి దశలో మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని బట్టి ఆధారపడుతుంది ఇది. మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, అందుకే మన పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళని కూడా మనం గమనిస్తూ ఉండాలి. వాడు తీసుకొని వస్తాడు, ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మా ఫ్రెండ్స్ అని చెప్పి తీసుకొస్తుంటారు. మనం కొద్దిగా గమనించాలి వాళ్ళను. సో వాళ్ళ ఫ్రెండ్స్కి ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయి అన్నది. ఎందుకు? చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టే వాళ్ళు పెరిగేది ఆధారపడుతుంది. తెలివైన వారితో జత కడుతున్నారా లేదా అనేది మనం చూడాలి. మన పిల్లలు అవతల వాళ్ళు తెలివైన వారా కాదా అంటే వాళ్ళ పిల్లలతో మనం మాట్లాడితే, మన ఫ్రెండ్స్ యొక్క పిల్లలు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మనం మాట్లాడితే మనకు అర్థమవుతుంది వారు తెలివైన వారా కాదా అని.
సో అటువంటి వాళ్ళతో జతగట్టడానికి మనం ప్రోత్సాహం ఇవ్వాలి. సో దానివల్ల ఏమవుతుంది అంటే మన చుట్టూ తెలివైన వాళ్ళు ఉంటే వాళ్ళు తమ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారో మనకు అర్థమవుతుంది. సో తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే కొంత స్వార్థపరులుగా ఉంటారు. అంత తొందరగా వాళ్ళు ఎవరితో స్నేహం చేయరు. ఎందుకు? వాళ్లకు సమయం విలువ తెలుసు కాబట్టి ఎవరితో ఎలా ఉండాలి, వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తే నా సమయాన్ని వాళ్ళతో ఇంకా బాగా ఉపయోగించుకోవచ్చా లేదా, నాకంటే మొద్దు వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే నా టైం వేస్ట్ అయిపోతుంది. వాడు అనేక సందేహాలు అడుగుతుంటాడు, నేను చెప్పడమే సరిపోతుంది, నేను నేర్చుకోవడం ఎప్పుడు అని చెప్పేసి వాడి స్వార్థం వాడికి ఉంటుంది. కానీ అటువంటి వారితో మనం స్నేహం చేసుకోవడానికి కొంత మన ప్రయత్నాలు చేయాలి. అలాంటి తెలివైన వారితో స్నేహం ఉండాలి. ఇక్కడే కాదు, పెద్దయిన తర్వాత మన ధ్యాన జీవితంలో కూడా, జ్ఞాన జీవితంలో కూడా ఎటువంటి వారితో మన సాంగత్యంలో ఉండాలనేది మనకు అర్థం కావాలి. ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత మన స్నేహితులకు మంచి బుద్ధులు ఉన్నాయా లేదా మనం చూడాలి. సో ఈ మంచి బుద్ధులు అంటే వీళ్ళు ఎవరికి కీడు చేయని వారు, అవసరమైనప్పుడు సహాయం చేస్తుంటారు. వాడు పెన్సిలే ఇవ్వచ్చు, రబ్బరే ఇవ్వచ్చు, లేదంటే వాడు తెచ్చుకున్న చాక్లెట్లు సగమే ఇవ్వచ్చు. సో ఏదైనా సరే మన చుట్టూ ఉన్నవారు మంచివారుగా ఉన్నారు లేదా అని మనం చూడాలి. వాడు మనకేం చేయకపోయినా సరే వాడు కీడు చేయకుంటే చాలు అనేది ఇంపార్టెంట్. సో ఇది విద్యార్థి దశలో అయినా సరే, ఈ దశలో అయినా సరే, మనం ఉన్న దశలో అయినా సరే. బలహీనులు ఉంటారు మన చుట్టుపక్కల, కొంత చూడ్డానికి మంచివారుగానే అనిపిస్తుంటారు, వాళ్ళు స్నేహానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. సో వీళ్లకు ఈ విద్యార్థి దశలో వీళ్ళ కంపెనీ చాలా బాగుంటుంది. ఏంటి అంటే సిగరెట్లు తాగుతుంటారు, బీర్లు తాగుతుంటారు, బార్లకు వెళ్తుంటారు. సో ఈ కంపెనీ బాగుంటుంది. కొంత బలహీన మనస్కులుంటే ఈ కంపెనీలో చేరిపోతారు. ఇంకా ఈ కంపెనీలో చేరినాక వాడి అబద్ధాలు ఈజీగా చెప్తాడు. ఎందుకు? వాడు అక్కడ మరిగాడు కాబట్టి వాడి యొక్క పబ్బం గడుపుకోవడానికి ఇంట్లో అన్ని రకాలుగా చెప్తాడు. సో జనరల్గా మమకారం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లల మీద, తల్లిదండ్రులకు వాడు చెప్పిందంతా నమ్మేస్తూ ఉంటాం. సో ఈ పాయింట్లో మనమైనా సరే, పిల్లలైనా సరే బలహీనలకు లోనవుతున్నారా లేదా అనేది మనం గమనిస్తూ ఉండాల్సిందే. అట్లాగా మన చుట్టూ చాలామంది ఫ్రెండ్స్ లాగా ఉంటారు, నటిస్తూ ఉంటారు బాగా. ఎక్కడైనా సరే గమనించుకోవాలి, ఇది విద్యార్థి దశలో అయినా సరే. సో ఈ ఫ్రెండ్స్ లాగా నటించే వాళ్ళు ఎట్లా ఉంటారంటే వీళ్ళు కొంచెం అసూయపరులు. అసూయ అనేది వెంటనే బయటికి కనపడదు, ఇండైరెక్ట్గా దెబ్బ పడుతూ ఉంటుంది. సో వాడు చదువుకునంటే ఎప్పుడు చదివేనా, ఒక 10 నిమిషాలు అలా ఆడుకుందాం రా అంటారు, అట్లా బయటికి పోయిస్తాం రా అంటాడు. వాడు చదువుకునే వచ్చింటాడు వాడు. సో వీడిని చదువు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? ఫ్రెండ్సే కదా, వాడు ఫ్రెండ్స్ పిలిచాడు కదా అని వీడిపోతాడు. నీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకొని, లేదు ఒక అరగంట ఉండి నేను ఆగి వస్తానని చెప్పడు వీడు. ఫ్రెండ్ కదా పిలుస్తున్నాడు కదా అని పోతాడు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా, నటించే వాళ్ళు చాలా ఉంటారు మన జీవితంలో కూడా, మన చుట్టూ ఉన్నవారు కూడా బాగా గమనించుకోవాలి ఇది. అట్లాగే కొందరు గడ్డి పరకల్లాగా ఉంటారు. వీళ్ళ వల్ల ఏ లాభం ఉండదు, ఏ నష్టం ఉండదు. వీళ్ళు కబుర్లకు తప్ప దేనికి పనికిరాదు. విద్యార్థి దశలో అయినా సరే, ఈ దశలో అయినా సరే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దశ అనేది ఎందుకు అనుకున్నానంటే ఇది మనం విద్యార్థి దశ కాదనుకుంటున్నాను కాబట్టి నేను పర్టికులర్గా చెప్తున్నా. సో మనమంతా విద్యార్థి దశలో ఉన్నామనుకుంటే పర్టికులర్గా చెప్పే పని లేదు. ఈ కబుర్ల వల్ల సరిపోని వాళ్ళ గురించి ఎక్కువ చెప్పడం జరుగుతూ ఉంటుంది. మనకేంటంటే చిన్నప్పటి నుంచి ఒక ఉత్సాహం, మంది తప్ప ఇతరులు వినడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటాం. సో వాడు మన ఉత్సాహాన్ని చూసి ఇంకా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి లేనిపోని చెప్పడం మొదలు పెడతాడు. ఇదంతా మన స్టోరేజ్ అవుతుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడో లేదా బయట ఉన్నప్పుడో వాడు కనపడినప్పుడో మనకు తెలియకనే అది ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. సో వాడిని దూరం చేసుకుంటూ ఉంటాం. సో ఇలాగా మన చుట్టూ ఉన్న సంఘం వల్ల, స్నేహితుల వల్ల మన విద్యలో ఎటువంటి ప్రోగ్రెస్ ఉంటుంది, లేదంటే ఎటువంటి దిగువ తరగతికి వెళ్ళిపోతాం అనేది మనం చూసుకోవాలి ఇది. సో అందుకే విద్యార్థులు తమ విద్యాధర్మంగా గుర్తించుకోవాల్సినవి ఏంటంటే, నేను ఒక్కొక్క పాయింట్ చెప్తుంటాను, కొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఈ భూమి మీదకి వచ్చింది అన్నీ నేర్చుకోవడానికే అని గుర్తుంచుకోవాలి. నేర్చుకున్నది ఇతరులకు చెప్తూ, చెప్పడంలో నేర్చుకోవడాన్ని సాధన చేయడానికే. చదువులు కేవలం భుక్తి కోసమే కాదు, విజ్ఞానం కోసం కూడా అని గుర్తుంచుకోవాలి. నేర్చుకోవడం అన్నది కేవలం అక్షరాల నుంచే కాకుండా చక్కగా చూడడం ద్వారా, స్వప్నాల ద్వారా, ధ్యానం ద్వారా, దినచర్యల ద్వారా, గురువుల ద్వారా కూడా నేర్చుకోవాలి అన్నది గుర్తుంచుకోవాలి. చదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలి.
విద్యతో పాటు వినయం నేర్చుకోవాలి. క్వాంటిటీతో పాటు క్వాలిటీ ముఖ్యం అన్నది నేర్చుకోవాలి. ఫ్యాషన్ కన్నా అంటే ఈ ఫ్యాషన్స్ కన్నా కంపాషన్ అంటే కరుణ ముఖ్యం. డబ్బు సంపాదనతో పాటు నైతిక విలువలు కూడా పెంపొందించుకోవాలి. ఇదంతా కూడా నేర్చుకోవాల్సిందే. ఇవన్నీ నేర్చుకోవాలంటే, నేర్పించే అవకాశం కల్పించాలంటే పాఠశాల స్థాయి నుంచే స్వంతంగా ఆలోచించే విధానాన్ని ప్రవేశపెట్టాలి. సో ఇది ఎక్కడ స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ ఎక్కడో చోట మనం ప్రవేశపెట్టాల్సిందే. పిల్లలకు పాఠశాలలో ప్రవేశార్హత అన్నది వయసును బట్టి కాకుండా పిల్లల ఇష్టాన్ని బట్టి ఉండాలి. పిల్లల ఇష్టం బట్టి 5 సంవత్సరాలకు 6 సంవత్సరాల 7 సంవత్సరాల ఇప్పుడు నేను స్కూల్కి పోతానంటే అప్పుడు పంపించు. ముందు కాలంలో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకు కానీ స్కూల్కి పిలిచిపోయేవాళ్ళు కాదు. ఇప్పుడు 2.5 సంవత్సరం దాటింది అంటే వాడు అడుగులేసి అమ్మ నాన్న అన్ని పిలుస్తున్నాడంటే వాడిని వేయడమే ఫస్ట్ స్కూల్లో. అది తొందరగా నేర్చుకుంటాడు అనుకుంటారు. కాదు, ఎంతసేపు ఉన్నా వాళ్ళని ఫ్రెండ్స్తో కలుపుతూ ఉండాలి. ప్రీ స్కూల్స్ అన్నారు, అక్కడ చదువు చెప్పకుండా వాళ్ళకి ఇష్టమైన పనులు ఆటలు నేర్పిస్తుంటే మంచిదే, వేయండి. ఫ్రెండ్స్ అన్నది అలవాటు అవుతుంది, పిల్లలతో ఉండడం అలవాటు అవుతుంది, అలా వేయండి. అంతేకాని అక్కడ మా వాడికి 1 సంవత్సరం పంపానండి, ఏ రాదు బి రాదు సి రాదు అంటే మీరు తప్పు చేస్తున్నారు. అక్కడ ఆ స్కూల్లో వాళ్ళు నేర్పించలేదు అంటే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు అక్కడ. కానీ ఇక్కడ మనం పంపించాము అంటే వాడికి ఏదో నేర్పించాలి, అయిపోవాలి వాడు ఇప్పటికప్పుడు, వాడికి అన్నీ తెలిసిపోవాలి ఇంకా అన్న భావంతో ఉంటాం. అది తప్పు. విద్యార్థులందరినీ కూడా ఒకే ఘాటికి కట్టకుండా ఎవరికి ఏది ఇష్టమో తెలుసుకొని వాటిలోనే ప్రావీణ్యం పొందేటటువంటి తర్ఫీదునివ్వాలి. కామన్గా అందరికీ ఉండి తీరాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే సంస్కృతం ఉండాలి, ప్రాంతీయ భాష ఉండాలి, అధికారిక భాష ఉండాలి, ప్రపంచ భాష ఒకటి ఉండాలి, ఇంగ్లీషు, లెక్కలు ఉండాలి, క్రీడలు ఉండాలి. క్రీడలు అంటే గేమ్స్, మానవ శరీరం గురించి, ప్రకృతి పట్ల అవగాహన గురించి, ధ్యానము ధ్యాన అనుభవాల గురించి, ధర్మసూత్రాలు కళల గురించి ఖచ్చితమైన ఉండి తీరాల్సిన సబ్జెక్టులు. అవి ఉన్నాయా? అవి ఏవి లేవు మనకు. అందుకే దీనికోసం మళ్ళీ సపరేట్గా నేర్పించుకోవాల్సి వస్తుంది ఆ టైం ఉంటే. సృజనాత్మకకు సంబంధించిన అనేక పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు నేర్పిస్తుండాలి, చేరుస్తూ ఉండాలి కూడా. తర్వాత విద్యార్థులకు చర్చల ద్వారా వాళ్ళ భావాలను పురోగతిను తెలుసుకుంటూ ఉండాలి. అవసరమైన సలహాలను జ్ఞానాన్ని అందిస్తుండాలి. ఒక 10 మందిని పిల్లల్ని కూర్చోబెట్టాలి. రే నీకు ఈ విషయంలో ఏం తెలుసు నువ్వు చెప్పు అంటే ఆ పిల్లలు ఏం చెప్తారో చూడాలి. అట్లా 10 మందిలో వాళ్ళ ఉద్దేశం ఏంటనే వాళ్ళకి తెలుస్తుంది. సో మిగతా పిల్లలకు అరే నాకు దాని గురించి తెలియదు, వాడు నా క్లాస్మేట్ అయినా నాకు ఎందుకు తెలియదు అనేది తెలుస్తుంది. సో డిబేట్ల ద్వారా చర్చల ద్వారా దీన్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ సృజనాత్మకతను బయటికి తీయాలి. విద్య అనేది కేవలం విజ్ఞానం కోసమే, అంతేకాని ఉద్యోగాల కోసం అనేది చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వద్దండి పిల్లలకు. పోటీతత్వాన్ని ఆధ్యాత్మికంలోనూ మరియు పోటీ లేని తత్వాన్ని ప్రాపంచికంలోనూ నేర్పించాలి. ఆధ్యాత్మికంలో పోటీతత్వం ఉండాలి, ప్రాపంచికంలో ఈ పోటీతత్వం ఉండకూడదు. ఓ కృష్ణుడి కన్నా, ఓ రాముడి కన్నా, ఓ జీసస్ కన్నా, ఓ బుద్ధుడి కన్నా, ఒక రమణ మహర్షి కన్నా, ఓ వివేకానందుడి కన్నా నువ్వు ఎందుకు గొప్పవాడి కాకూడదు అని చెప్పి ఆ పోటీతత్వాన్ని పెంచాలి. వాళ్ళంతా అయ్యారు, నువ్వు అవుతావు, నీకు సాధ్యమవుతుంది అని చెప్పాలి. ఏ భయాలు ఉండని హింసాత్మక ప్రవృత్తిని చెలరేగే అవకాశం ఎంత మాత్రం లేని వాతావరణాన్ని సృష్టించాలి. సెక్స్ను, కామాన్ని అణగదొక్కాల్సిన అవసరం లేదు. సెక్స్ గురించి సక్రమ అవగాహనే ప్రస్తుత కర్తవ్యం. ఒక ఏజ్ వచ్చాక దాని గురించి కొంత అవగాహన కల్పించాలి స్కూళ్ళలోనే. పిల్లలు ప్రస్తుత యుక్త వయసులయ్యే తరుణంలో వాళ్ళు వేసే ప్రశ్నలకి తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు కానీ జీవిత ప్రాథమిక సత్యాలను పిల్లలకు జీర్ణమయ్యే విధంగా బోధించాలి. అసహజమైన పద్ధతుల్లో పిల్లలు అవాంఛనీయమైన సంబంధాలు ఏర్పరచుకోకముందే, విపరీతమైన సెక్స్ ఆలోచనలు చేయకపూర్వమే ఈ బోధన జరిగి తీరాలి. అవసరమైనంత మేరకు సెక్స్ ఒక క్రమమైన పద్ధతిలో బోధించడానికి ఒక పాఠ్యాంశం ఉండి తీరాలి. వయసుతో నిమిత్తం లేకుండా నేర్చుకున్న వాళ్ళల్లా ఖచ్చితంగా విద్యార్థి. చెప్పేటప్పుడు మాత్రమే మనం టీచర్స్ బాగా గమనిస్తే అప్పుడు కూడా ఎంతో ఉంది మనం నేర్చుకోవడానికి.
ఇలా ప్రతినిత్యము నేర్చుకుంటూ ఉండడమే మన విద్యాధర్మాన్ని మనం పాటించినట్టు అవుతుంది. కేవలం విద్యలో ఇంపార్టెంట్ ఏమిస్తోంది అంటే మన మాట, ఆ కమ్యూనికేషన్. వాడికి మాటలు వచ్చినప్పటి నుంచి వాడు మాటల దగ్గర ఎక్కువ నేర్చుకుంటాడు. అట్లాగే టీచర్ చెప్పే వాయిస్ ద్వారానే, శ్రవణం ద్వారానే ఎక్కువ నేర్చుకుంటాడు. ఈ కమ్యూనికేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. వారికి ఉద్యోగాలు రావాలన్నా, సంబంధ బాంధవ్యాలు బాగాలన్నా, మిత్రులు ఎక్కువ కావాలన్నా, శత్రుత్వం తగ్గాలన్నా కూడా ఈ కమ్యూనికేషన్ అది చాలా ఇంపార్టెంట్. సో సుగుణాభిరాముడు అని చెప్పాం, ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం, షోడశ గుణాభిరాముడు అని చెప్పేసి. సో సత్యం చెప్పినా కూడా చాలా ప్రియంగా, హితంగా, ఇష్టమయ్యేటట్టుగా చెప్పాలి అని చెప్పారు దాంట్లో ఆయన రాముడు. సో అలా ఉండాలి కమ్యూనికేషన్ అన్నది. సో ఇక్కడ మన ఋషీశ్వరులు, గొప్పవాళ్ళు అందరూ కూడా దీని గురించి చాలా చక్కగా చెప్పారు. నువ్వు ఎక్కడైనా సరే సక్సెస్ సాధించాలంటే ఫస్ట్ నువ్వు మాట్లాడడానికి ముందు నీ మాట ముందు చిరునవ్వు ఉండాలి, స్మైల్. చాలా సీరియస్గా ఉండి నాకు ఇది కావాలి అన్నావు అనుకో, పని జరగదు. ఫస్ట్ ఒక చిరునవ్వు, ఒక నమస్కారం. పరిస్థితులను అర్థం చేసుకోవాలి, అండర్స్టాండింగ్. మనం ఏ సందర్భంలో ఏం అడుగుతున్నాము, ఎవరిని అడుగుతున్నాము, చుట్టూ ఎవరున్నారు, ఈ టైంలో నేను అడగచ్చా లేదా అన్నది నీ అండర్స్టాండింగ్ ఉండాలి. అక్కడ అర్థం అవ్వాలి పరిస్థితులు. చిరునవ్వు ఉండాలి, చుట్టూ పరిస్థితులు అర్థం కావాలి, నీ మాటల్లో మర్యాద ఉండాలి, నీ వ్యవహారంలో, ఆహార వ్యవహారంలో కూడా ఎలా అడగాలి, సార్ నేను రావచ్చా, నమస్తే అండి, ఇలా అంటే మర్యాద ఉట్టిపడాలి నీ మాటల ద్వారా, నీ చేష్టల ద్వారా. తర్వాత నీ మాటల్లో నిజాయితీ ఉండాలి. నువ్వు అడిగే విషయం మీద నిజంగా నీకు ఇష్టమై ఉండాలి, 10 మంది కోసం కాదు, నీ కోసం నువ్వేమన్నా అడుగుతున్నావా అన్నది. సరైన పదాల ఎంపిక ఉండాలి, ఎఫెక్టివ్ వర్డ్స్ ఉండాలి నువ్వు అడిగే దాంట్లో. ఒక క్వశ్చన్ వేసావంటే 4 పదాలు ఉంటే 4 పదాలు చాలా కరెక్ట్గా ఖచ్చితంగా ఉండాలి. యక్ష ప్రశ్నల్లో యక్షుడు పాండవులు 4 అక్కడ ఒక నీళ్లు తాగేసి వాళ్ళు చనిపోతారు. నేను అడిగేదానికి నువ్వు సమాధానం చెప్తే ఓకే, మీరు తాగడానికి పర్మిషన్ ఇస్తాను, లేకపోతే అది మీరు అలాగే చనిపోతారంటే వాళ్ళు ఫస్ట్ మాకు దప్పిక ఎక్కువ అవుతుంది, మేము తాగేసాము, తాగిన తర్వాత చనిపోతారు. ఇట్లా లాస్ట్కు ధర్మరాజు వెళ్తాడు, వీళ్ళు ఎంతసేపు అయినా రాలేదంటే. అక్కడ యక్షుడు ఒక ప్రశ్నలు అడుగుతాడు. యక్ష ప్రశ్నలని మహాభారతంలో ఉంది. దాంట్లో 42 ప్రశ్నలు ఉన్నాయి. ఒక ప్రశ్నలో 4 ప్రశ్నలు ఉంటాయి, మొత్తం 124 ప్రశ్నలు ఉన్నాయి. సో ఆ యక్షుడు అడిగేది ఎట్లా ఉంటుందంటే 3 పదాలు ఉంటాయి దాంట్లో ధర్మరాజు ఇచ్చే ఆన్సర్ 2 పదాలే ఉంటాయి, కానీ సంపూర్ణ అర్థం ఉంటుంది. అంటే అడిగే ప్రశ్న అట్లా ఉంటుంది, ఇచ్చే సమాధానం అట్లే ఉంటుంది. అందువల్ల మహాభారతంలో యక్ష ప్రశ్న అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా ప్రశ్న అడగాలి, ఎలా సమాధానం చెప్పాలని తెలుస్తుంది దాంట్లో. అందుకే సరైన పదాల ఎంపిక అన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత నీ స్వరంలో హెచ్చు తగ్గులు ఉండాలి. ఇదంతా కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. హెచ్చు తగ్గులు, ఎక్కడ కొంచెం గట్టిగా అడగాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ఎక్కువ గట్టిగా చెప్పాలి, ఎక్కడ కొంచెం తగ్గి చెప్పాలి, ఇవన్నీ కూడా నీ మాటల ద్వారానే అర్థమవుతుంది. తర్వాత ఏదైనా సరే ఒక క్వశ్చన్ అంటే అడిగేటప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి. చాలామంది సార్ నాకు ఒక సందేహం అని చెప్పేసి ఒక పేరా అడుగుతారు, దాంట్లో 10 లైన్లు ఉంటాయి, అది సందేహం అనిపించదు. నీ సందేహం ఎప్పుడు కూడా షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. ఏదైనా సరే నువ్వు అడిగేటప్పుడు, చెప్పేటప్పుడు కూడా షార్ట్ అండ్ స్వీట్. సో ఇదంతా కూడా మనకు కమ్యూనికేషను. ఈ కమ్యూనికేషన్ ఎలా తెలుస్తుంది అంటే పెద్దల ద్వారా, జ్ఞాన స్వాధ్యాయం ద్వారా, పెద్దలు చెప్పిన విషయాలు శ్రవణం ద్వారా విన్నప్పుడు మనకు అదంతా తెలుస్తుంది. ఈ కమ్యూనికేషన్లోనే అంతా ఉంది అనేది. ఎంత బాగా చెప్పాడు ఆయన, ఆయన చెప్తున్నప్పుడు బోర్ కొట్టింది, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం. కారణం ఏంటి, ఏ విషయం చెప్తున్నామో ఆ విషయం మీద మనం పూర్తిగా ఉన్నప్పుడు అక్కడ శ్రద్ధ వస్తుంది. చెప్తున్న సబ్జెక్టు డివైడ్ అయినప్పుడు శ్రద్ధ పక్కకు పోతుంది. అందుకే చెప్తున్న సబ్జెక్ట్ ఏది అనేది చెప్పేవాడికి తెలియాలి, వినేవాళ్ళకి తెలియాలి. అందుకే మధ్యలో మనం విద్యాధర్మం గురించి చెప్పుకుంటున్నాం. నేను చెప్తున్న కారణం ఏంటంటే మీ యొక్క శ్రద్ధ పక్కకు పోకూడదనే ఉద్దేశంతోనే అది. ఓకే, అందుకే పత్రిజ గారు కూడా చాలా సింపుల్గా చెప్పారు. ఇది ఎలా మాట్లాడాలి అని చెప్పారు. దానికి ఒక చిన్న ప్యాంప్లెట్ కూడా రెడీ చేశారు ఇంతకుముందు ఆయన. నవ్వుతూ మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, ఆలోచించి మాట్లాడు,
అర్థం చేసుకొని మాట్లాడు, మంచి మాట్లాడు, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు, మనసు విప్పి మాట్లాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడు, తెలివిగా మాట్లాడు, మనసు నొప్పించుకోకుండా మాట్లాడు, తక్కువగా మాట్లాడు. అందుకే ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు చాలా అనుభవపూర్వకంగా అనుభవించి చెప్పినవి కాబట్టి ఇది మనం ఫాలో అవ్వడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, అట్లాగే ఈ కమ్యూనికేషన్లో సంచలనం సృష్టించిన 6 సూత్రాలు ఉన్నాయి. అది చాలా ఈజీ. ఆ 6 విషయాలు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఆ సందర్భం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన వల్ల ఏదైనా పొరపాటు జరిగిందనుకో, సారీ అని చెప్పేస్తాం. అవునండి? సో సారీ అని చెప్తాం. అది చాలా ఇంపార్టెంట్. అది ఏముందిలే అని అనుకోవద్దు. పొరపాటుగా వెళ్తున్నాం, ఒక కాలో చెయ్యో ఏదో తగిలింది అనుకోండి, అది వెంటనే సారీ చెప్పాలి, ఒక చిరునవ్వు నవ్వాలి, అంతే. తర్వాత మనం ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకున్నాం అనుకో, చిన్నది కానీ పెద్దది కానీ, థ్యాంక్ యూ చెప్పాలి. ఇక మూడవది, విల్ యూ ప్లీజ్, మీరు ఏమైనా చెప్పగలుగుతారా? విల్ యూ ప్లీజ్ ఏదైనా చెప్పండి అట్లా. ఇక వెంటనే నీ అభిప్రాయం కాదు, ఎదుటివారి అభిప్రాయం ఏంటి అనేది, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, మీ యొక్క అభిప్రాయం ఏమైనా చెప్తారా అది ఈ విషయంగా. సో ఏదైనా ఒక జరిగినప్పుడు ఫస్ట్ నీ అభిప్రాయం నువ్వు ఏదో చెప్పడం కాదు, ఫస్ట్ ఎదుటివారి అభిప్రాయం ఏంటి అనేది చూసుకో. అప్పుడు మెజారిటీ ఏది చెప్తున్నారో చూసుకో, ఏ వైపు వెళ్తున్నారో చూసుకో. అందుకే ఫస్ట్ అడగలేదు వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అనేది. తర్వాత ఏదైనా మంచి పని చేశారనుకో, ఎవరైనా సరే, పెద్దలు కానీ చిన్నలు కానీ స్టూడెంట్స్ కానీ, యూ డిడ్ ఏ గుడ్ జాబ్, చాలా మంచి పని చేశావు బాబు, చాలా మంచి పని చేశారు మేడం, చాలా మంచి పని చేశారు సార్, చాలా గొప్పగా చేశారు. సో దీనివల్ల ఏంటంటే బుద్ధుడు చెప్పాడు ఇదంతా కూడా పుణ్యధర్మాలు అన్నాడు. పుణ్యధర్మాలు అన్నాడు. ఐ అడ్మిట్ ఐ మేడ్ ఏ మిస్టేక్. లేదండి నా వల్ల పొరపాటు జరిగింది, ఐఎమ్ వెరీ సారీ, జరిగింది నా వల్లే జరిగింది పొరపాటు. నువ్వు అడ్మిట్ అవ్వు, నీ యొక్క తప్పును నువ్వు అడ్మిట్ చేసుకో. సో ఇవి ఈ కమ్యూనికేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అందుకే ఈ విద్యాధర్మం అనేది విద్యార్థికి ధ్యానంతో మొదలైతే ఏదైనా సరే ఒక్కసారి చదివినా విన్నా చాలు బాగా గుర్తుండిపోతుంది. అంటే విద్యార్థులు ఏకసంధాగ్రాహులు అవుతారు, రోగాలు వ్యాధులు తొందరగా దరిచేయవు, శరీరం దృఢవంతమవుతుంది, ఆటపాటల్లో కూడా బాగా పాల్గొంటారు, సమయం ఎక్కువగా చేకుతుంది ఏకసంధాగ్రహం వల్ల. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు, ఇంట్లో కూడా పెద్దలు చెప్పింది అర్థమవుతూ ఉంటుంది, ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని బాగా చెప్పగలుగుతారు. ఇందువల్ల మనస్పర్ధలు ఎక్కువ రావు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది, జీవితంలో ఏదైనా సాధించగలమన్న దృఢ సంకల్పం వస్తూ ఉంటుంది. ధ్యానంలో అతీంద్రియంగా అంటే పారలౌకిక అనుభవాలు, సో యాస్ట్రల్ ట్రావెల్, థర్డ్ ఐ, ఇట్లా చాలా చాలా ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా వాళ్ళకన్నీ అనుభవంలో వస్తాయి చిన్నప్పుడే. అందుకే ఎప్పుడైనా సరే ఈ జీవితము మనం విద్యాధర్మం అనేది ధ్యానంతో మొదలవ్వాల్సిందే. ఆ తర్వాత కొన్ని చిన్న టిప్స్ చెప్తాను ఈ విద్యాధర్మంగా కాదు, ఎవరికైనా సరే మనం విద్యార్థులు అనుకుంటున్నాం కాబట్టి మనమంతా కూడా ఓ చిన్న టిప్స్. మనం ప్రొద్దున లేస్తానే జనరల్గా ఏం చేస్తాము, అద్దంలో చూసుకుంటాం, లేదంటే లేదు, అట్లా అనుకుంటాము, మన కార్యక్రమాలకు వెళ్ళిపోతాం. కానీ లేచిన వెంటనే మనం అద్దం ముందరకు వెళ్ళాలి. అద్దం ముందరకు వెళ్ళి మనల్ని మనం చూసుకోవాలి. మనల్ని మనం చూసుకోవడం బాగానే ఉంటుంది కదండి, మనం బాగానే కనపడతామా లేదా? కనపడతాం కూడా. సో అప్పుడు ఏం చేయాలి అంటే, కనపడినాం కాబట్టి ఒక 10 సెకండ్ల పాటు చిరునవ్వు మీ పెదాల మీదకి రావాలి. చిరునవ్వు అలా నవ్వాలి, ఆ చిరునవ్వు. దీనివల్ల ఏమవుతుందంటే సెరోటోనిన్ అని ఒక కెమికల్ లోపల రిలీజ్ అవుతుంది, ఒక రసాయనం లోపల రిలీజ్ అవుతుంది. అది మనల్ని రోజంతా ఉత్సాహవంతంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఆ కెమికల్ మన లోపలే ఉంటుంది. మన అన్నీ చాలా ఉంటాయండి మన లోపల కెమికల్స్, బయట కూడా కొన్ని చిక్కవు, కానీ మన లోపల కొన్ని వందల రసాయనాలు ఉన్నాయి. సో ఏ సందర్భంలో ఏమి చేస్తే దాని తగ్గ రసాయనం వస్తుంది, దానివల్ల మన ఉపయోగం ఏంటనే మనకు తెలుస్తుంది. సో సెరోటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఉత్సాహంగా ఉండడానికి ఆ రోజంతా పనిచేస్తుంది నీకు. రాత్రంతా ఏదో కొట్లాడింటాము, పిల్లలు నడిచింటాము, పిల్లలు చెప్పింది వినకుండా ఉంటారు, ఇవన్నీ చాలా చాలా జరుగుతాయి సంసారం అన్నాక. ప్రొద్దున లేస్తానే ఆ మూడు నుంచి పక్కకు రావడానికి ఒక చిన్న చిరునవ్వు ఉన్నవి, అప్పుడు ఆ కెమికల్ రిలీజ్ అయినప్పుడు మనకు ఉత్సాహం వస్తుంది, రాత్రిదంతా మర్చిపోతాం. అట్లాగే కార్టిజాల్
అంటే ఇక్కడ మనం చాలా సందర్భాల్లో చాలా జరుగుతూ ఉంటుంది. మన ఫ్రెండ్ కానీ పక్కన వాళ్ళు కానీ ఏదన్నా ఒక రెండు చెప్పి ఏదో ఒకటి సెలెక్ట్ చేయి, తొందరగా చెప్పు అన్నారనుకో, వెంటనే ఏదో ఒకటి చెప్పేస్తాం మనకు. ఇప్పుడు ఎవరినైనా సరే నువ్వు బ్యాచిలరా అన్మ్యారీడ్ అన్నావు అనుకో, వాడు ఏం చేస్తాడు? వెంటనే నేను బ్యాచిలర్ అంటాడు. రెండు ఒకటే, నేను రెండు అని చెప్పాలి, లేదంటే రెండు చెప్పి ఒకటే ఆన్సర్ అని చెప్పాలి. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే తొందరపడడం వల్ల, ఒక టెన్షన్ వల్ల ఈ రసాయనం ఉత్పత్తి అవుతుంది. అవతలోడు అడిగాడు అనుకో, తొందర పెట్టాడు అనుకో, నువ్వు తొందరపడవద్దు. అది ఇంకొంపలు మునిగిపోయేది కాదు కదా. అదే ట్రైన్ పోతుంది అంటే పరిగెత్తిపోవాలి. ఇదేం లేదు, వాడు అదే చెప్పాడు నీకు తొందరగా చెప్పు అంటే నువ్వు వెంటనే టెన్షన్ పడవద్దు. బ్యాచిలరా అన్మ్యారీడ్ అంటే రెండు ఒకటే కదా. సో అట్లాగే రోడ్ బ్లాక్స్ అంటారు. ఇది మన జీవితంలో ఏ దశలో అయినా కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక పని ప్రారంభించడానికి ఏదైనా మొదలు పెట్టామనుకో, సో చాలా ఆటంకాలు వస్తుంటాయి. సో ఇప్పుడు ఏదైనా ఒక చదువుడానికి మొదలు పెట్టాం. జనరల్గా స్టూడెంట్ ఏం చేస్తాడు? వాడికి ఏదో తినాలనిపిస్తుంది, ఎందుకు ఇంట్రెస్ట్ లేకపోతే, దాన్ని రోడ్ బ్లాక్స్ అంటారు. వాడు ఏం చేస్తాడు? అమ్మ నాకు అది కావాలంటాడు. లేదా ఒక ధ్యానం చేయాలని కూర్చున్నామనుకో, ఇంకోటి ఏదో గుర్తుకొస్తుంది, అయ్యో ఆ పని ఉంది కదా అని వెంటనే లేయడము, లేదంటే దాన్నే గురించి ఆలోచించడము. సో దీన్ని ఏం చేయాలి అంటే వెంటనే మనం కూర్చొని ఒక పుస్తకం పక్కన పెట్టుకోవాలి. ఒక స్టూడెంట్కి కానీ మనం కానీ సపోజ్ చదివేటప్పుడు వాడికి అది ఏదో ఇంకో సబ్జెక్ట్లో నుంచి గుర్తొచ్చింది అనుకో, వాడు ఏం చేయాలి? ఆ పాయింట్ను పక్కన నోట్ చేసి పెట్టుకోవాలి, అంతే. దానికంటే ముందు ఏదైనా చేయాలనిపిస్తే కూడా వాడు పక్కన పెట్టేసి ఆ పని చేస్తూ ఉండాల్సిందే. అది రాసేసి మళ్ళీ దానికోసము వర్రీ టైం అని ఒకటి పెట్టుకోవాలి. ఆ బ్లాక్స్ నీకు అడ్డపడుతున్నాయి కాబట్టి దాన్ని రాసేసుకో, అక్కడికి నీ బ్లాక్ తీసేసావు. సాయంత్రంగా కూర్చొని నువ్వు ఏమైతే రాసుకున్నావో దాన్ని ఒకసారి చూసుకో. అప్పటికి అవి కొన్ని అయిపోయి ఉంటాయి కూడా, కానీ వాటివి ఏవైనా ఉంటే అప్పుడు నువ్వు దాన్ని ఆలోచన చేసి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అప్పుడు దానివల్ల ఒక క్లారిటీ పెరుగుతుంది మనిషిలో. చేస్తున్న పనిలో డిస్టర్బ్ కాదు. ఒకవేళ ఏదైనా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వస్తే దాన్ని పక్కన నోట్ చేసుకో. అప్పుడు ఆ టైంకి మళ్ళీ సాయంత్రంగా వర్రీ టైం అంటారు దాన్ని. 1 గంట సేపు దానికోసం కేటాయించు. ఇంట్లో సమస్యలు వస్తాయి, అన్నీ ఉంటాయి. 1 గంట సేపు, అరగంట సేపు ఆ సమస్యలను బట్టి కేటాయించుకో, అయిపోయింది, చాలా క్లియర్గా అయిపోతుంది. ఇట్లా మైండ్ హాలిడే అని కూడా ఉంటుంది. అది ఒక సబ్జెక్ట్ నుంచి మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ వెళ్ళేటప్పటికి మధ్యలో కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చుకోవాలి మనం. అందుకే ఒక పీరియడ్ నుంచి ఇంకో పీరియడ్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ గ్యాప్ ఉంటుంది స్కూళ్ళల్లో కానీ. అవునండి. కారణం ఏంటంటే మైండ్ హాలిడే ఇవ్వాలి. ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్ పోవడానికి ఆ మధ్యలో గ్యాప్ అవసరం. అట్లాగే మనం కూడా ఒక సమస్య వచ్చినప్పుడు ఇంకో సమస్యను మళ్ళీ దానికి యాడ్ చేసుకోకుండా ఆ సమస్యకు పరిష్కారం చెక్కితే సరే, లేదంటే అక్కడ జస్ట్ మైండ్ హాలిడే ఇచ్చేయి. మళ్ళీ కావాలంటే ఒక 10 నిమిషాల తర్వాత ఆలోచించుకో. ఇట్లా మనకు అనేక రకాలుగా జరుగుతుంటాయి. ఏ పని చేస్తున్నామో దానికి మనకు అనేక ఆటంకాలు జరుగుతున్నప్పుడు కూడా దాని సంయమనంతో మనము ఎక్కడ ఏది ఇంపార్టెన్స్ ప్రియారిటీ ఇచ్చుకుంటూ మనం ముందుకు పోతుండాలి. ఇది విద్యాధర్మం గురించి మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ధన్యవాదాలు.